ఓం శాంతి. आज है ఈ రోజు అయ్యింది 31 दिसंबर 1966 का प्रातः क्लास। 31 డిసెంబర్ 1906 యొక్క ప్రాతः క్లాస్. मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి ब्रह्मा तन से समझा रहे। బ్రహ్మ తనువు ద్వారా అర్థం చేయిస్తున్నారు. कैसे बच्चों से? ఎటువంటి పిల్లలతోని? रूहानी बच्चों से। ఆత్మిక పిల్లలకి. और रूहानी बच्चे कैसे होते हैं? మరియు ఆత్మిక పిల్లలు ఎలా ఉంటారు? मीठे मीठे स्वभाव संस्कार वाले बोल वाले। మధురాతి మధురమైన స్వభావ సంస్కారం వారు మరియు మాట్లాడేటటువంటి వారు. अगर रूहानी बच्चे नहीं है, ఒకవేళ ఆత్మిక పిల్లలు కాకపోయినట్లయితే, देवान में आते हैं, जिस्मानी है, దేహభానంలోకి వచ్చినట్లయితే, జిస్మాని శారీరకం కలవారు అయినట్లయితే, तो कड़वी भाषा बोलते होंगे, कड़वे वाइब्रेशन फैलाते होंगे। అప్పుడు చేదుగా మాట్లాడతారేమో, చేదు వైబ్రేషన్లు వ్యాపిస్తారేమో. ऐसे बच्चों से बाप नहीं बोलू। అటువంటి పిల్లలతోనే తండ్రి అర్థం చేయించడం बाप లేదు. बैठ समझाते हैं। తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. किसमें? ఎవరిలోని? ब्रह्मा की तनु में। బ్రహ్మ యొక్క తనువులోని. अथवा ब्रह्मा मुखवंशावली ब्राह्मणों को समझा रहे। అనగా బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకు అర్థం చేయిస్తున్నారు. मुखवंशावली ब्राह्मणों को नहीं समझा रहे हैं। కుఖవంశావళి బ్రాహ్మణులకి అర్థం చేయించడం లేదు. जो ब्रह्मा की कोख अर्थात गोद को ही याद करते रहते हैं। ఎవరైతే బ్రహ్మ యొక్క వడి మరియు కోకునే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, जो ब्रह्मा की कोख को याद करते हो, गोद को याद करते हो, वो ఎవరైతే బ్రహ్మ యొక్క కోకు ఒడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో कौन से ब्राह्मण होंगे? వారు ఏ బ్రాహ్మణులయ్యారు? जिन्होंने गोद ली होगी वो गोद को याद करते होंगे। ఎవరైతే ఒడిని తీసుకొని ఉండి ఉంటారో వారు ఒడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. और जिन्होंने गोद ली ही नहीं होगी మరియు ఎవరైతే ఒడిని తీసుకోనే లేదో वो गोद को వారు ఒడిని याद भी नहीं करते होंगे। యాదు కూడా చెయ్యరేమో. रसगुल्ला कौन याद करेगा? రసగుల్లాని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? जिसने रसगुल्ला खाया होगा वो रसगुल्ला को याद करेगा। ఎవరైతే రసగుల్లాని తిని ఉండి ఉంటారో వారు రసగుల్లాని గుర్తు చేసుకుంటూ ఉండి ఉంటారు. खाया ही नहीं होगा తినకపోయినట్లయితే तो याद कहाँ से करेगा? అప్పుడు ఎలా గుర్తు చేసుకుంటారు? तो ब्रह्मा मुखवंशावली बच्चों को समझा रहे हैं। అయితే బ్రహ్మ ముఖవంశావళి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. मुखवंशावली बच्चे न समझेंगे కుఖవంశావళి పిల్లలు అర్థం చేసుకోరు और न बाप उनको समझाते। మరియు తండ్రి కూడా వారికి అర్థం చేయించరు. मुखवंशावली कौन हुए? కుఖవంశావళిలు ఎవరయ్యారు? है यहाँ कोई कुखवंशावली बैठा है ఇక్కడ ఎవరైనా కుఖవంశావళిలు కూర్చొని ఉన్నారా? जिसने ब्रह्मा की गोद ली हो, ఎవరైతే బ్రహ్మ యొక్క ఒడిని తీసుకొని ఉండి ఉంటారో है और ब्रह्मा की गोद को याद करता हो, మరియు బ్రహ్మ యొక్క ఒడిని గుర్తు చేసుకుంటారేమో. कोई बैठा है? ఎవరైనా కూర్చొని ఉన్నారా? मुखवंशावली नहीं बैठी। ఎవరు కూడా కుఖవంశావళిలు కూర్చొని లేరు. सब मुखवंशावली बैठी। అందరూ ముఖవంశావళిలు కూర్చొని ఉన్నారు. मुखवंशावली ముఖవంశావళి अर्थात ब्रह्मा के मुख से जो बोल निकले అనగా బ్రహ్మ యొక్క నోటి ద్వారా ఏవైతే మాటలు వెలువడతాయో उन बोलों को ఆ మాటలని जीवन में धारण करने वाला, తమ జీవనంలోని ధారణ చేసేవారై ఉంటారు మరియు दूसरों को మరియు ఇతరుల చేత ధారణ చేయించేవారై ఉంటారు. ब्राह्मणों को शिक्षा कौन सी मिलती है? బ్రాహ్మణులకి శిక్షణ అనేది ఏం లభిస్తుంది? ब्रह्मा मुख से शिक्षा मिलती है। బ్రహ్మ ముఖం ద్వారా శిక్షణ అనేది లభిస్తుంది. कौन सी शिक्षा मिलती है? అయితే ఏ శిక్షణ అనేది లభిస్తుంది? सृष्टि के आदि मध्य अंत की शिक्षा मिलती है। సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క శిక్షణ అనేది లభిస్తుంది. जिसके लिए तुम त्रिकालदर्शी भी कहला सकते हो। దీని గురించి మీరు త్రికాలదర్శి అని కూడా అనవచ్చు. सुदर्शन चक्रधारी भी कहला सकते हो। స్వదర్శన్ చక్రధారి అని కూడా అనవచ్చు.
विष्णु कोई सुदर्शन चक्रधारी नहीं है। విష్ణువేమి స్వదర్శన చక్రధారి కాదు. क्या ఏంటి? जो विष्णु को चक्र दे दिया है चित्रों में, చిత్రాలలోని విష్ణువుకి ఏదైతే చక్రాన్ని ఇచ్చేశారో वास्तव में वो विष्णु के हाथ में चक्र नहीं है। అది వాస్తవానికి విష్ణువు యొక్క చేతిలో చక్రమేమీ కాదు. तो मुखवंशावली ब्राह्मणों के हाथ में, ముఖవంశావళి పిల్లలైన బ్రాహ్మణులైన మీ చేతిలోని, कौन से हाथ में? ఏ చేతిలోని? बुद्ध रूपी हाथ में सुदर्शन चक्र है। బుద్ధురూపి చేతిలోని స్వదర్శన చక్రం అయ్యింది. स्व माने స్వ అనగా ఆత్మ, दर्शन माने 84 जन्मों का दर्शन। దర్శనం అనగా 84 జన్మల యొక్క దర్శనం. चक्र में చక్రంలోని सतयुग त्रेता द्वापर कलयुग रूपी जो चक्र है, సత్యుగ త్రేత ద్వాపర కలియుగి ఏదైతే చక్రం అనేది ఉందో उसमें 84 जन्म हम कैसे लेते हैं, దానిలో మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ये हम देखते हैं। దీనిని మనం చూస్తాం. न तो कोई कृष्ण को स्वदर्शन चक्र है కృష్ణుడికి కూడా స్వదర్శన చక్రం అనేది లేదు, और न विष्णु को स्वदर्शन चक्र है। మరియు విష్ణువుకి కూడా స్వదర్శన చక్రం అనేది లేదు. कृष्ण तो सतयुग में जन्म लेगा, కృష్ణుడైతే సత్యుగంలో జన్మ తీసుకుంటారు. वहाँ स्वदर्शन की बात ही नहीं। అక్కడ స్వదర్శనం యొక్క విషయమే లేదు. और विष्णु सात्विक देवता, మరియు విష్ణువు సాత్విక దేవత. उसको तो नई दुनिया की पालना करनी है। అతనికైతే కొత్త ప్రపంచం యొక్క పాలన చెయ్యాలి. उन्हें सुदर्शन चक्र चलाने से क्या लेना देना। అతనికి స్వదర్శన చక్రం అనేది వారికి నడిపించడంలోని ఇచ్చిపుచ్చుకోవడం ఏముంది? तो तुम ब्राह्मणों की बात है, అయితే పిల్లలైన బ్రాహ్మణులైన మీ విషయం అయ్యింది. कृष्ण को तो उन्होंने हिंसा करने के लिए सुदर्शन चक्र दे दिए। కృష్ణుడికైతే వారు హింసని చేయడం కోసం స్వదర్శన చక్రాన్ని ఇచ్చేశారు. किन्होंने? ఎవరు? उन देहधारी धर्म गुरुओं ने शास्त्रों में ఆ దేహధారి గురువులు శాస్త్రాలలోని ये दिखाई दिया है ఇది చూపించేశారు. कि कृष्ण ने हिंसा की, కృష్ణుడు హింసని చేశారు. चक्र घुमाते गए చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు और हिंसा करते गए। మరియు హింసని చేస్తూ ఉన్నారు. वास्तव में నిజానికి हम अपने 84 जन्मों का जितना जितना साक्षात्कार करते जाएंगे, మనం 84 జన్మలది ఎంతెంత సాక్షాత్కారాలు చేయించుకుంటూ వెళ్ళిపోతాము, उतना उतना हमारे अंदर से आसुरी संस्कार जड़ते जाएंगे। అంతంత మనలో నుండి ఆసురీ సంస్కారాలనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. आसुरी संस्कार हमारे अंदर से भी खत्म होंगे ఆసురీ సంస్కారాలు మనలోని కూడా సమాప్తవుతాయి, और इस दुनिया के अंदर से भी आसुरी संस्कार खत्म होंगे। మరియు ఈ ప్రపంచంలోని కూడా ఆసురీ సంస్కారాలు అనేవి సమాప్తయిపోతూ ఉంటాయి. इसमें कोई हिंसा की बात नहीं है। ఇందులో ఏమీ హింస యొక్క విషయం అనేది లేదు. तुम्हारा एम ऑब्जेक्ट है नर से नारायण మీ యొక్క యామ్ అబ్జెక్ట్ అయ్యింది నరుడి నుంచి और నారాయణుడు नारी से लक्ष्मी बनने का। మరియు నారి నుంచి లక్ష్మిగా అయ్యేటటువంటిది. तुम्हारे सामने चित्र भी है, మీ ఎదురుగా చిత్రం కూడా ఉంది, तो समझ भी सकते हो। మీరు అర్థం కూడా చేసుకోవచ్చు. अभी हमको फिर से ऐसा दैवी गुण धारण करने वाला देवता बनना है। ఇప్పుడు ఆ విధంగా దైవీ గుణాలను ధారణ చేసేటటువంటి దేవతగా తయారవ్వాలి. इन लक्ष्मी नारायण के चित्र में भी लिखना पड़े ఈ లక్ష్మీనారాయణ యొక్క చిత్రంలోని కూడా వ్రాయాల్సి ఉంటుంది. कि ये दैवी गुण संपन्न थे। ఏమనంటే వీరు దైవీ గుణ సంపన్నులై ఉండేవారు. ऐसा ही तुम बच्चों को बनना है। అదే విధంగా పిల్లలైన మీకు కూడా తయారవ్వాలి. सर्वदैवी गुण धारण करने से సర్వ దైవీ గుణాలని ధారణ చేసినట్లయితే तुम संपूर्ण बन जाओगे। మీరు సంపూర్ణంగా తయారైపోతారు. सबसे पहले नंबर का ज्ञान है అన్నింటికంటే మొదటి నెంబర్ యొక్క జ్ఞానం అయ్యింది निर्विकारी बनना, నిర్వీకారిగా తయారవ్వడం. सर्वगुण संपन्न बनना है। సర్వగుణ సంపన్నంగా అవ్వాలి. इन देवताओं में कोई देह अभिमान अथवा काम क्रोध विकार नहीं है। ఈ దేవతల్లోని ఏమి కామక్రోధం గుణాలనేవి లేవు. इनको दैवी गुण संपन्न कहा जाता है। వీరిని దైవీ గుణ సంపన్నులు అని అనడం జరుగుతుంది. अब तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు कि हम दैवी घराने वाले
మనం దైవీ వంశం వారిమి. जब हार खाते हैं ఎప్పుడైతే ఓడిపోతామో तो ऐसे राक्षसी गुणों वाले बन जाते हैं। అప్పుడు ఆ విధంగా రాక్షసీ గుణాల వారిగా అయిపోతాం. हम ही सो फिर देवता थे। మనమే దేవతలుగా ఉండేవారిమి. फिर हमने 84 जन्म लिए। మనమే 84 జన్మలు మళ్ళీ తీసుకున్నాము. किसने? ఎవరు? हमने 84 जन्म लिए। మనమే 84 జన్మలు తీసుకున్నాం. उन्होंने 84 जन्म नहीं लिए। వారు 84 జన్మలు తీసుకోలేదు. ఎవరు? उन कुकवंशावली ब्राह्मणों ने ఆ కుక్కవంశావళి బ్రాహ్మణులు 84 जन्म नहीं लिए। 84 జన్మలు తీసుకోలేదు. ये क्या बात? ఇదేం విషయం అయ్యింది? मुखवंशावली ने 84 जन्म लिए। ముఖవంశావళి 84 జన్మలు తీసుకున్నారు. मुखवंशावली वो ముఖవంశావళిలు ఎవరయ్యారంటే ब्रह्मा के मुख से निकली हुई बात को माने। ఎవరైతే బ్రహ్మ నోటి ద్వారా వెలువడినటువంటి మాటల్ని ఒప్పుకుంటారు. ब्रह्मा के मुख से निकली हुई मुरलियों की बातों को जो मानते हैं బ్రహ్మ నోటి ద్వారా వెలువడినటువంటి విషయాలను ఎవరైతే ఒప్పుకుంటారో वो है मुखवंशावली का। వారయ్యారు ముఖవంశావళి బ్రాహ్మణులు. वो 84 जन्म लेने वाले। వారు 84 జన్మలు తీసుకునేవారై ఉంటారు. और जो नहीं मानते हैं మరి ఎవరైతే ఒప్పుకోరో मुखवंशावली ब्राह्मण है। కుక్కవంశావళి బ్రాహ్మణులు అయ్యారో ब्रह्मा की गोद को బ్రహ్మ या యొక్క उनके ఒడిని स्वरूप को याद करते हैं। లేక అతని యొక్క స్వరూపాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారో देह को याद करते हैं। దేహాన్నే యాద్ చేస్తూ ఉంటారో उनके चित्र को याद करते हैं। అతని యొక్క చిత్రాన్నే యాద్ చేస్తూ ఉంటారో वो कुकवंशावली ब्राह्मण 84 जन्म लेने वाले पक्के देवता नहीं है। ఆ కుక్కవంశావళి బ్రాహ్మణులు 84 జన్మలు పూర్తిగా తీసుకునేటటువంటి బ్రాహ్మణులు అవ్వలేదు. अच्छा चलो कम जन्म लेने वाले हैं। అచ్చచలో తక్కువ జన్మలు తీసుకునేవారయ్యారు. तो कम जन्म लेने से क्या अंतर पड़ जाएगा? తక్కువ జన్మలు తీసుకున్నట్లయితే ఏం తేడా అనేది వచ్చేస్తుంది. जिनके पूरे 84 जन्म होंगे ऑलराउंड पार्ट बजाने वाले होंगे ఎవరిదైతే పూర్తిగా 84 జన్మలు ఉంటాయో ఆల్ రౌండ్ పాత్రలు అనేది అభినయించేటటువంటి వారు అవుతారో उनमें और कम वालों जन्म में- लेने वालों में अंतर क्या पड़ेगा? తక్కువ జన్మలు తీసుకునేటటువంటి వారిలోని తేడా అనేది ఏమొచ్చేస్తుంది? जो ऑलराउंडर पार्ट बजाने वाले होंगे ఎవరైతే ఆల్ రౌండ్ పాత్రను అభినయించే వారయ్యి ఉంటారో दूसरे धर्म में कन्वर्ट नहीं होते। వారు వేరే ధర్మంలోకి కన్వర్ట్ అనేది అవ్వరు. और जिनके कम जन्म होते हैं మరియు ఎవరికైతే తక్కువ జన్మలు అనేవి ఉంటాయో कम कलाएं होती हैं वो తక్కువ కళలు ఉంటాయో दूसरे धर्मों में द्वापर युग से कन्वर्ट हो जाते हैं। వారు వేరే ధర్మాలలోకి ద్వాపర యుగంలోని కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. तो हम ही 84 जन्म देने वाले देवता थे वर्ण के। మనమే 84 జన్మలు తీసుకునేటటువంటి వర్ణం వారి అయ్యాము. దేవత देवता से क्षत्रिय बनते हैं पहले, దేవత నుండి క్షత్రియులుగా అవుతాము మొదట. क्षत्रिय से वैश्य, క్షత్రియుల నుండి वैश्य వైశ్యులు, से शूद्र और फिर వైశ్యుల నుండి శూద్రులు, ब्राह्मण बने। మరియు ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యాం. अभी हम देवता वंश के बनेंगे। ఇప్పుడు మళ్ళీ మనం దేవతా వంశం వారిగా తయారవుతాము. इसलिए दैवी गुण धारण करने हैं, सत्व प्रधान बनना है। అందువలనే దైవీ గుణాలని ధారణ చెయ్యాలి, సతో ప్రధానంగా అవ్వాలి. ये समझना और फिर समझाना बहुत जरूरी है। ఇది అర్థం చేసుకొని అర్థం చేయించడం అనేది చాలా తప్పనిసరి అయ్యింది. बुद्धि में ये बात बैठ जानी चाहिए। బుద్ధిలో ఈ విషయం అనేది కూర్చుండిపోవాలి. जो समझते हैं और समझाते हैं वही बनेंगे। ఎవరైతే అర్థం చేయిస్తారో అర్థం చేసుకుంటారో వారే తయారవుతారు. जो करेंगे सो पालेंगे। ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. इस समय सब मनुष्य आसुरी गुण वाले। ఈ సమయంలో మనుషులందరూ ఆసురి గుణం వారు అయ్యారు. रावण राज्य, రావణ రాజ్యం रावण అయ్యింది. राज्य में तो यह था राजा तथा प्रजा। రావణ రాజ్యంలోనైతే యథారాజా తథా ప్రజ అయ్యారు. गवर्नमेंट भी चाहती है గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది कि सब भ्रष्टाचारी हो जावे, అందరూ భ్రష్టాచారీలుగా అయిపోవాలని అనుకుంటుంది. क्योंकि गवर्नमेंट खुद ही ఎందుకంటే గవర్నమెంట్ స్వయమే भ्रष्टाचारी है। భ్రష్టాచారి అయ్యింది. सब पति
पतित है। అందరూ పతితులయ్యారు. तुम्हारी ये भी रूहानी गुप्त गवर्नमेंट है। మీది కూడా ఇది ఆత్మిక గుప్త గవర్నమెంట్ అయ్యింది. सिवाय गवर्नमेंट के स्वराज्य कोई स्थापन नहीं कर सकता। గవర్నమెంట్ లేకుండా స్వరాజ్యాన్ని ఎవరూ స్థాపన చేయలేరు. वो गवर्नमेंट जब स्थापन हुई, ఆ గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే స్థాపన అయ్యిందో, कांग्रेसी गवर्नमेंट, కాంగ్రెసీ గవర్నమెంట్, तो बापू गांधी ने అప్పుడు బాపు గాంధీ उठाया कि हम स्वराज्य स्थापन करेंगे। ఆయన ఒక ప్రతిజ్ఞని తీసుకున్నారు, మేము స్వరాజ్యాన్ని స్థాపన చేస్తాము అని. लेकिन स्वराज्य तो स्थापन కానీ స్వరాజ్యం అయితే స్థాపన అనేది नहीं, और ये रावण राज्य అవ్వలేదు. स्थापन हो गया। ఇంకా రావణ రాజ్యం అనేది స్థాపన అయిపోయింది. ये रूहानी गवर्नमेंट है ఇది ఆత్మిక గవర్నమెంట్ అయ్యింది. और उनकी है जिस्मानी गवर्नमेंट। మరియు వారిదయ్యింది శారీరక గవర్నమెంట్. परंतु कृष्ण का नाम डालने से కానీ కృష్ణుడి యొక్క పేరు వేసేసిన కారణంగా पांडवों को भी जिस्मानी आजादी दे दिया है। పాండవులకి కూడా శారీరక కిరీటాన్ని అది ఇచ్చేశారు. नाम किसका डाल दिया है? పేరు ఎవరిది వేసేశారు? गीता में नाम किसका डाला है? గీతలో పేరు ఎవరిది వేసేశారు? कृष्ण का नाम डाला है। కృష్ణుడి యొక్క పేరుని వేసేశారు. शूटिंग किसने की? షూటింగ్ ఎవరు చేశారు? कृष्ण का नाम डालने की किसने शूटिंग की? కృష్ణుడి యొక్క పేరు వేసేటటువంటి షూటింగ్ అనేది ఎవరు చేశారు? ब्रॉड ड्रामा में బ్రాడ్ డ్రామాలోని जो गीता लिखी गई मनुष्यों के द्वारा, మనుషుల ద్వారా ఏదైతే గీత అనేది వ్రాయబడిందో उसमें बाद में कृष्ण का नाम डाला गया। దానిలోని తరువాత కృష్ణుడి యొక్క పేరు అనేది వేయడం జరిగింది. वो तो 2500 साल की बात हुई। అదైతే 2500 సంవత్సరాల విషయం అయ్యింది. भक्ति मार्ग की बात हुई। భక్తి మార్గం యొక్క విషయం అయ్యింది. इस समय ब्राह्मणों की संगम की दुनिया में शूटिंग का काम चल रहा है। ఈ సమయంలోని బ్రాహ్మణ ప్రపంచంలోని షూటింగ్ యొక్క కార్యం అనేది నడుస్తుంది. डायरेक्टर आकर के शूटिंग कराई रहा है, रिहर्सल कराई रहा है। డైరెక్టర్ వచ్చి షూటింగ్ అనేది చేయిస్తున్నారు, రిహర్సల్స్ అనేవి చేయిస్తున్నారు. तो यहाँ जो हमारी गीता है, అయితే ఇక్కడ ఏదైతే మన గీత అనేది ఉందో वो गीता कौन सी है? ఆ गीता గీత ఏమయ్యింది? माता। గీతా మాత. ब्रह्मा हमारी गीता माता, బ్రహ్మ మన యొక్క గీతామాత అయ్యారు. और गीता माता में మరియు గీతామాతలోని जो मुख से ज्ञान निकला, ఏదైతే ముఖం ద్వారా నోటి ద్వారా జ్ఞానం అనేది వెలువడిందో वो हमारी అది మన सच्ची యొక్క गीता हुई। సత్యమైన గీత అయ్యింది. उस सच्ची गीता में ఆ సచ్చి గీతలోని पहले लिखा होता था, మొదట వ్రాయబడి ఉండేది. क्या लिखा होता था? ఏం వ్రాయబడి ఉండేది? शिव बाबा याद है। శివ్ బాబా యాద్ హే? శివ్ బాబా గుర్తున్నారా? बाद में जब तरुवाता अम्मा शरीर छोड़ने लगी, మమ్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టేశారో, हॉस्पिटलाइज हो गई, హాస్పిటల్లోకి వెళ్లిపోయారో, तो उसमें लिखा गया అప్పుడు దానిలోని వ్రాయడం జరిగింది, पिताश्री शिव बाबा याद। పితాశ్రీ శివబాబా జ్ఞాపకం ఉన్నారా? अब पिताश्री तो ब्रह्मा को कहा जाता है। ఇప్పుడు పితాశ్రీ అయితే బ్రహ్మను అనడం జరుగుతుంది. जो पिता श्रेष्ठ बाद में बनने वाला है। ఏ పిత తండ్రి అయితే శ్రేష్టంగా తర్వాత తయారవుతారో, अभी तो मनुष्य है दाढ़ी मूछ वाला, ఇప్పుడు మనుష్యులు అయ్యారు గడ్డాలు మీసాలు ఉండేటటువంటి వారు. जो बाद में श्रेष्ठ बनेगा वो पिताश्री शिव बाबा याद है। ఎవరైతే తరువాత శ్రేష్టంగా తయారవుతారో ఆ తండ్రి జ్ఞాపకం ఉన్నారు. माने शिव बाबा कौन हो गया? అనగా శివబాబా ఎవరైపోయారు? ब्रह्मा का रूप ही शिव बाबा का रूप हो गया। బ్రహ్మ యొక్క రూపమే శివబాబా రూపం అయిపోయింది. भले मुख से कहते हैं భలే నోటితో అంటారు कि गीता का भगवान గీత యొక్క భగవంతుడు कृष्ण नहीं है, కృష్ణుడు కాదు. लेकिन प्रैक्टिकल में किया क्या? కానీ ప్రాక్టికల్లో ఏం చేశారు? प्रैक्टिकल में ప్రాక్టికల్లోని साकार में अगर ब्रह्मा कुमार कुमारियों से पूछा जाए సాకారంలో బ్రహ్మకుమార్ కుమారీలను ఒకవేళ అడిగినట్లయితే कि साकार में गीता का भगवान कौन है, సాకారంలో గీత యొక్క భగవంతుడు तो ఎవరయ్యారు? वो किसको बताएंगे? అయితే వారు ఎవరిని చెబుతారు? दादा लेकर आज ब्रह्मा को बताएंगे। దాదా లేఖరాజు బ్రహ్మ గురించి చెబుతారు.
अब दादा लेकर आज ब्रह्मा तो कृष्ण की सोल, ఇప్పుడు దాదాలేఖరాజు బ్రహ్మబాబా అయితే కృష్ణుడి యొక్క ఆత్మ అయ్యారు. तो बात तो वही हो गई అప్పుడు విషయం అయితే అదే అయిపోయింది కదా. कि कृष्ण का नाम गीता में डाल दिया ना। కృష్ణుడి యొక్క పేరు గీతలో వేసేశారు కదా. वास्तव में ये रंग है నిజానికి ఇది రాంగ్ అయ్యింది. यज्ञ के आदि में गीता యజ్ఞం యొక్క ఆదిలోని ज्ञान का గీతా జ్ఞానంలోని बीजारोपण బీజారోపణ ब्रह्मा बाबा के द्वारा नहीं हुआ था। బ్రహ్మబాబా ద్వారా అవ్వలేదు. ब्रह्मा बाबा బ్రహ్మబాబా जैसा नाम है ఎటువంటి పేరయ్యిందో బ్రహ్మ. బ్రహ్మ అనగా పెద్దమ్మ. उस बड़ी माँ ने तो ज्ञान को ఆ బ్రహ్మ పెద్దమ్మ అయితే జ్ఞానాన్ని मन में धारण किया। జీవనంలోని ధారణ చేశారు. बीजारोपण करने वाला कोई व्यक्ति दूसरा था। బీజారోపణ చేసేటటువంటి వ్యక్తి వేరే వారెవరో ఉన్నారు. जिनके लिए मुर्गियों में आया है, ऐसे ऐसे बच्चे थे जो मम्मा बाबा को डायरेक्शन देते थे, ड्रिल कराते थे, टीचर बन करके बैठते थे। आज वो बच्चे एक में है नहीं। వారి కోసం మురళీలో వచ్చింది అటువంటి పిల్లలు ఉండేవారు, డ్రిల్ని చేయించేటటువంటి వారు మరియు డైరెక్షన్ ఇచ్చి నడిపించేటటువంటి వారు అయ్యారు. వారు ఈ రోజు లేరు అని. कारण या कारण चले गए, కారణమో అకారణమో వెళ్ళిపోయారు. फिर कारण भी बताया మళ్ళీ కారణం కూడా చెప్పారు जो चले गए, ఎందుకు వెళ్ళిపోయారు. क्योंकि उस समय यह इतना ज्ञान विस्तार को पाया हुआ नहीं था। ఎందుకంటే ఆ సమయంలో ఈ జ్ఞానం అనేది అంత విస్తారంలోకి పొంది లేదు. वो आत्माएं तो बुद्धिमान बाप के बुद्धिमान बच्चे थे। ఆ ఆత్మలైతే బుద్ధిమాన్ తండ్రి యొక్క బుద్ధిమాన్ పిల్లలు అయి ఉండేవారు. जब यज्ञ का आरंभ हुआ, ఎప్పుడైతే యజ్ఞం యొక్క ఆరంభం అనేది అయ్యిందో मार्ग का फाउंडेशन डाला जा रहा था। అప్పుడు భక్తి మార్గం యొక్క ఫౌండేషన్ అనేది వేస్తూ ఉండడం జరిగింది. ओम ओम ध्वनि का उच्चारण होता था। ఓం ఓం యొక్క ధ్వని యొక్క ఉచ్చారణ అనేది అయ్యేది. जैसा शास्त्रों में भी लिखा हुआ है। ఏ విధంగా శాస్త్రాలలోని కూడా వ్రాయబడి ఉంది. सृष्टि की जब रचना की शुरुआत हुई సృష్టి యొక్క రచన యొక్క ప్రారంభం అనేది ఎప్పుడైతే అయ్యిందో तो ब्रह्मा के मुख से सबसे पहला शब्द निकला ओम। అప్పుడు బ్రహ్మ యొక్క మొదటి నోటి నుండి అక్షరం అనేది వెలువడింది ఓం. बात कहाँ की है? విషయం ఎక్కడదయ్యింది. ब्राह्मणों की संगम की दुनिया की फाउंडेशन की बात है। బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచం యొక్క విషయం అయ్యింది, ఫౌండేషన్ యొక్క విషయం అయ్యింది. पुरानी संस्कृत की गीता के अर्थ बैठ करके सुनाते थे। పురాతన సంస్కృత గీత యొక్క విషయాలని కూర్చొని అర్థం చేయించేవారు. ये भी भक्ति मार्ग की बात हुई, ఇది కూడా భక్తి మార్గం యొక్క విషయం అయ్యింది. परंतु वो गीता के अर्थ उस समय संपन्न स्टेज को नहीं थे। కానీ ఆ గీత యొక్క అర్థం అనేది సంపన్న స్టేజ్ లో ఉండేది కాదు. इसलिए वो बच्चे छोड़ करके चले गए। అందువల్లనే ఆ పిల్లలు విడిచిపెట్టేసి వెళ్లిపోయారు. लेकिन छोड़ के जाएंगे कहाँ? కానీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు. ब्राह्मण जीवन में जो एक बार जन्म लेता है, బ్రాహ్మణ జీవనంలో ఎవరైతే ఒక్కసారి జన్మ जो తీసుకుంటారో, एक बार पढ़ाई पढ़ लेता है, ఒక్కసారి ఎవరైతే చదువుని చదివేస్తారో వారు पढ़ाई उसकी अविनाशी हो जाती है। వారి యొక్క చదువు అనేది అవినాశి అయిపోతుంది. భలే शरीर छोड़ देवे శరీరాన్ని విడిచిపెట్టేసినా కూడా, तो भी दूसरा जन्म लेकर के वो आत्मा అయినా కూడా రెండోసారి జన్మ తీసుకునే ఆత్మ कोई ज्ञान उठाती है। మళ్ళీ అది జ్ఞానాన్ని తీసుకుంటుంది. वो पूर्व जन्म का ज्ञान उसका ऐड हो जाता है। పూర్వజన్మలో ఉండేటటువంటి ఆ జ్ఞానం అనేది వారిలోని యాడ్ అయిపోతుంది. इसलिए मुरली में बोला అందువల్లనే మురళీలోని అన్నారు, राम फेल हो गया రాముడు ఫెయిల్ అయిపోయారు, तो उसको धनुष बाण दे दिया। అయితే అతనికి ధనుషు మరియు బాణాన్ని ఇచ్చేశారు. क्या ఏంటి? ज्ञान के बाण मिल गए జ్ఞానం యొక్క బాణాలు లభించేశాయి और पुरुषार्थ रूपी धनुष मिल गया। మరియు పురుషార్థ రూపి ధనుస్సు అనేది లభించేసింది. जाओ अपना कमाओ और अपना खाओ। వెళ్ళు, తమ సంపాదన చేసుకో, తమకు తాము తిను. किसी के अधीन रहने की दरकार नहीं है। ఎవరికి ఆధీనంగా ఉండేటటువంటి అవసరం అనేది లేదు. तो क्या अकेली राम वाली आत्मा ही गई అయితే ఒంటరిగా రామ్వాలి ఆత్మే వెళ్ళిందా, या और भी सूर्यवंशी बच्चे थे जो उसके पीछे पीछे गए? మరియు ఇంకా వేరే సూర్యవంశీ పిల్లలు కూడా ఉండేవారా, అతని వెనకాతలు వెళ్లి ఉండి ఉంటారో?
के आदि में యజ్ఞం యొక్క ఆదిలోని परमात्मा शिव ने जब प्रवेश किया तो पहले पहले सूर्य को ज्ञान दिया। పరమాత్మ శివుడు ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడు మొట్టమొదట సూర్యుడికి జ్ఞానాన్ని ఇచ్చారు. और सूर्य ने ज्ञान लिया तो सूर्य के बच्चों ने भी लिया। మరియు సూర్యుడు జ్ఞానం తీసుకున్నట్లయితే సూర్యుడి యొక్క పిల్లలు కూడా జ్ఞానాన్ని తీసుకున్నారు. वो सूर्यवंशी बच्चे यज्ञ के आदि में ही चले गए। ఆ సూర్యవంశీ పిల్లలు యజ్ఞం యొక్క ఆదిలోనే వెళ్లిపోయారు. बचे कौन? మిగిలిన వారు ఎవరయ్యారు? ब्रह्मा बचे బ్రహ్మ మిగిలారు. और ब्रह्मा के जीवन को फॉलो करने वाले बच्चे बचे। మరియు బ్రహ్మ యొక్క జీవనంలోని ఫాలో చేసేటటువంటి పిల్లలు మిగిలారు. ब्रह्मा को कोप को याद करने वाले बच्चे बने। బ్రహ్మ యొక్క ఒడిని జ్ఞాపకం చేసుకునేటటువంటి పిల్లలు మిగిలిపోయారు. वो बचे। వాళ్ళు మిగిలిపోయారు. मुरली में तो 20 बार आया है कि ब्रह्मा का चित्र नहीं रखना है। మురళీలోని 20 సార్లు వచ్చింది బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టకూడదు అని. अगर तुम बच्चे ब्रह्मा का चित्र रखेंगे तो पतित हो जाएंगे। ఒకవేళ పిల్లలైన మీరు బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టినట్లయితే పతితంగా తయారవుతారు. लेकिन जो कुकवंशावली होंगे కానీ ఎవరైతే కుకవంశావళీలు ఉంటారో वो कोक की बात को ज्यादा ध्यान देंगे వారు ఒడి యొక్క విషయాలను ఎక్కువగా ధ్యానం అనేది పెట్టుకుంటారా, या मुख की बात को ज्यादा ध्यान देंगे। లేక నోటి ద్వారా వెలువడినటువంటి విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారా? मुख की बात को ध्यान नहीं दे सकते। నోటి ద్వారా వచ్చిన విషయాన్ని ఎక్కువగా ధ్యానం అనేది పెట్టరు. तो उन्होंने बाबा के चित्र को अभी तक भी नहीं छोड़ा। అయితే వారు బాబా యొక్క చిత్రాన్ని ఇప్పటి వరకు కూడా విడిచిపెట్టలేదు. मुरली में भले बोला गया మురళీలో భలే అన్నారు. ब्रह्मा का चित्र समझाने के लिए तो त्रिमूर्ति में रखा ही हुआ है। మురళీలోనైతే అనడం జరిగింది, బ్రహ్మ యొక్క చిత్రాన్ని అర్థం చేయించడం కోసం త్రిమూర్తి చిత్రంలోనైతే పెట్టడం జరిగింది. अलग से ब्रह्मा का चित्र रखने की कोई दरकार नहीं। వేరుగా బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టవలసిన అవసరం అనేది లేదు. लेकिन जिनकी समझ में नहीं आना है, కానీ ఎవరికైతే అర్థం అవ్వకూడదో, जिनको वर्षा नहीं लेना है, ఎవరికైతే వారసత్వాన్ని తీసుకోకూడదో, पूरे 84 जन्म का పూర్తిగా 84 జన్మలది डायरेक्ट बाप से డైరెక్ట్ తండ్రి ద్వారా नहीं ले सकते। వారు తీసుకోలేరు. राधा कृष्ण जैसी आत्माएं రాధాకృష్ణులు వలే ఆత్మలు वो भगवान बाप से डायरेक्ट वर्षा लेंगी వారు భగవంతుడు తండ్రి ద్వారా డైరెక్ట్ గా వారసత్వాన్ని తీసుకుంటారా, या अपने माँ बाप देवी देवताओं से वर्षा लेंगी। లేక తమ యొక్క తల్లి తండ్రి దేవీ దేవతల ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారా? देवी देवताओं से वर्षा लेंगी। దేవీ దేవతల ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు. तो जो देवी देवताएं हैं అయితే ఎవరైతే దేవీ దేవతలు ఉన్నారో, खुद पुरुषार्थ करके देवत्व पद पाते हैं, ఎవరైతే స్వయం పురుషార్థముని చేసి దైవత్వ పదవిని తీసుకుంటారో, और डायरेक्ट भगवान से पद पाते हैं, మరియు డైరెక్ట్ భగవంతుడి ద్వారా పదవిని తీసుకుంటారో, नर से डायरेक्ट नारायण बनते हैं, नारी से लक्ष्मी बनते हैं, నరుడి నుంచి డైరెక్ట్ గా నారాయణుడిగా అవుతారో, నారి నుంచి డైరెక్ట్ గా లక్ష్మిగా అవుతారో, वो ऊंचे हुए। వారు ఉన్నతమయ్యారా? या जो देवताओं से प्राप्ति करते हैं जन्म लेकर वो ऊंचे हुए। లేక దేవతల ద్వారా జన్మ తీసుకుని డైరెక్ట్ గా ప్రాప్తిని చేసుకుంటారో వారు ఉన్నతమయ్యారా? डायरेक्ट जो प्राप्ति करते हैं वो ऊंचे हुए। డైరెక్ట్ గా ఎవరైతే ప్రాప్తిని చేసుకుంటారో వారు ఉన్నతమయ్యారు. इसलिए बाप कहते हैं అందువల్లనే తండ్రి అంటారు, मेरे मुखवंशावली बच्चे हो మీరు నా ముఖవంశావళి పిల్లలయ్యారు, और तुम पूरे 84 जन्मों का वर्षा लेने वाले हो। మరియు మీరు పూర్తిగా 84 జన్మల యొక్క వారసత్వాన్ని తీసుకునేటటువంటి వారయ్యారు. एक जन्म भी तुम्हारा कम नहीं होता है। ఒక్క జన్మ కూడా మీది తక్కువగా ఉండదు. मैं तुमको सन्मुख बैठ करके समझाता हूँ। నేను మీకు సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తాను. उन कुकवंशावली ब्राह्मणों को मैं सन्मुख बैठ करके नहीं समझाता हूँ। ఆ కుకవంశావళి బ్రాహ్మణులకి సన్ముఖంగా కూర్చొని నేను అర్థం చేయించను. तुम उनको कितनी भी बार जा करके कहो, మీరు వారికి ఎన్నిసార్లు వెళ్లి అర్థం చేయించినా కూడా निमंत्रण दे करके आओ నిమంత్రణ అనేది ఇచ్చిరండి, कि आकर के सुनो।
వచ్చి भगवान आया हुआ है, వినండి, భగవంతుడు వచ్చి ఉన్నారు. उनकी बुद्धि में వారి బుద్ధిలోని కూర్చోదు. ఎందుకు కూర్చోదు? क्योंकि वो कन्वर्ट होने वाली आत्माएं हैं। ఎందుకంటే వారు కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలయ్యారు. जो कच्ची कन्वर्ट होने वाली आत्माएं हैं, ఎవరైతే కచ్చి కన్వర్ట్ గా అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారో यज्ञ के आदि में भी उन्होंने ध्यान नहीं दिया, వారు యజ్ఞం ఆదిలోని కూడా ధ్యాస అనేది పెట్టలేదు. ब्रह्मा की बातों पर नहीं ध्यान दिया। బ్రహ్మ యొక్క విషయాల మీద ధ్యానం పెట్టలేదు. अभी गुलजार दादी के तन में ब्रह्मा की सोल प्रवेश करती है, ఇప్పుడు గుల్జార్ దాది తనువులో బ్రహ్మ యొక్క ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. उन बातों पर भी ध्यान नहीं देते। ఆ విషయాల మీద కూడా ధ్యానం అనేది పెట్టడం లేదు. अगर आप उनको समझाएं ఒకవేళ మీరు వారికి అర్థం చేయించినట్లయితే, कि ब्रह्मा बाबा ने इस बात को इस अर्थ में कहा है, బ్రహ్మ బాబా ఈ విషయం గురించి ఈ అర్థంలో చెప్పారు అని तो कहेंगे ये तुम्हारी अपने बाबा की मुरली है, అంటారు, ఇది మీ బాబా యొక్క మురళి అయ్యింది, हमें सुनने की दरकार नहीं है। మాకు వినవలసిన అవసరం అనేది లేదు. बाप कहते हैं తండ్రి అంటారు, वंशावली बच्चे स्वराज्य स्थापन करेंगे। ముఖవంశావళి పిల్లలైన మీరే స్వరాజ్యాన్ని స్థాపన చేస్తారు. वंशावली स्वराज्य स्थापन नहीं कर सकते। కుఖవంశావళి స్వరాజ్యాన్ని స్థాపన చేయలేరు. ये रूहानी गवर्नमेंट है, इन बातों को अभी तुम्हारे सिवाय कोई नहीं समझेगा। ఇది ఆత్మిక గవర్నమెంట్ అయ్యింది. ఈ విషయాలని మీరు తప్ప ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు. अभी तुम बच्चों को अपनी अवस्था को जमाना है। ఇప్పుడు పిల్లలైన మీరు మీ యొక్క అవస్థని జమాయించుకోవాలి. माया तुम्हारी अवस्था को ऊपर नीचे करेगी, మాయ మీ యొక్క అవస్థని పైకి కిందకి చేస్తుంది. खूब परीक्षा लेगी, బాగా పరీక్షను తీసుకుంటుంది. लेकिन क्या करना है? కానీ ఏం अपनी చెయ్యాలి? अवस्था को తమ యొక్క मजबूत అవస్థని बना करके रखना। పటిష్టంగా చేసుకొని పెట్టుకోవాలి. अभी तो संपूर्ण कोई नहीं है। ఇప్పుడైతే సంపూర్ణంగా ఎవరూ లేరు. अगर कोई संपूर्ण बन जाए ఎవరైనా సంపూర్ణంగా తయారైపోయినట్లయితే అప్పుడు फिर ये शरीर रहेगा ही नहीं। ఈ శరీరమే ఉండదు. आत्मा संपूर्ण बन जाए ఆత్మ సంపూర్ణంగా అయిపోయినట్లయితే तो शरीर का भान, అప్పుడు శరీరం యొక్క భానం అనేది ఉండదు. और जब शरीर का भान नहीं रहेगा ఎప్పుడైతే శరీరం యొక్క భానం అనేది ఉండదో तो आत्मा तो ऊंची स्टेज में उड़ेगी। అప్పుడు ఆత్మ అనేది ఉన్నత స్టేజ్ లోనే ఎగురుతుంది. कर्मातीत अवस्था हो गई, కర్మాతీత అవస్థ అనేది అయిపోయింది. आत्मा प्योर हो गई, ఆత్మ ప్యూర్ గా అయిపోయింది. तो यहाँ इस दुनिया में रहने से అప్పుడు ఈ ప్రపంచంలోని ఉండలేము. कौन सी दुनिया में? ఏ ప్రపంచంలోని? दुख धाम में रहने से దుఃఖధామంలోని ఉండలేము. बाप से हमें काय का वर्षा मिलना है, తండ్రి నుండి మనకి ఏ వారసత్వం అనేది లభించాలి? शांति धाम और सुख धाम का वर्षा मिलना है। శాంతిధామం మరియు సుఖధామం యొక్క వారసత్వం అనేది లభించాలి. ఎప్పుడు లభిస్తుంది అంటే अब हम आत्मिक स्टेज में टिकने के अभ्यास ही हो जाए। ఎప్పుడైతే మనం ఆత్మిక స్టేజ్లోని స్థిరం అయ్యేటటువంటి అభ్యాసీయులుగా అయిపోతాము. देहभान भूल जाए, దేహబానాన్ని మరిచిపోవాలి. देह की स्मृति न आए, देह के దేహం యొక్క స్మృతి కూడా రాకూడదు. संबंधियों की स्मृति न आए, దేహం యొక్క సంబంధీయుల యొక్క స్మృతి కూడా రాకూడదు. ज्ञान कौन सा ले रहे हैं? జ్ఞానాన్ని ఏం తీసుకుంటున్నాం? रूहानी ज्ञान ले रहे हैं, ఆత్మిక జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా, रूहानी शिक्षा ले रहे हैं, ఆత్మిక శిక్షణని తీసుకుంటున్నాం కదా. तो अवस्था भी तो वैसी बनानी पड़े। అయితే అవస్థ కూడా ఆ విధంగా తయారు చేసుకోవాలి కదా. ये अवस्था ఎటువంటి అవస్థ? जिसमें देह और देह के संबंधों की कोई बदबू न आती हो, దేనిలోనైతే దేహం మరియు దేహం యొక్క సంబంధీయుల యొక్క ఏ దుర్గంధము రాదో, हमारा जीवन ऐसा बन जाए మన జీవనమే ఆ విధంగా తయారైపోవాలి. जिसमें हमें देह के संबंधों में దానిలోని దేహం యొక్క సంబంధీయులలోని బుద్ధి అనేది बुद्धि को टिकाने की दरकार ही न पड़े। బుద్ధి అనేది పెట్టవలసిన అవసరమే రాకూడదు. बाप तो आते ही है प्योर बनाने के लिए, తండ్రి అయితే ప్యూర్ గా తయారు చేయడం కోసమే వస్తారు. इतनी प्योर बुद्धि बनाए देते हैं ఎంత ప్యూర్ బుద్ధిగా తయారు చేసేస్తారు అంటే कि तुम्हारी बुद्धि रावण राज्य से बिल्कुल दूर हो जाती है। అప్పుడు మీ యొక్క బుద్ధి అనేది రావణ రాజ్యం నుండి పూర్తిగా దూరం అయిపోతుంది. सत्युग में तो देखो कोई भी पुकारेगा नहीं, సత్యయుగంలోనైతే చూడండి ఎవ్వరూ పిలవరు. इसको ఎవరిని? భగవంతుణ్ణి.
द्वापर कलयुग में पुकारते हैं, ద్వాపర కలియుగంలోని పిలుస్తారు. संगम युग में भगवान जब आते हैं సంగమయుగంలో భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు अपने आप आते हैं या पुकारने के बाद आते हैं? తనంతట తానే వస్తారా లేక పిలిచిన తర్వాత వస్తారా? हैं? अपने आप आते हैं। తనంతట తానే వస్తారు. और तथाकथित ब्राह्मण మరియు తథాకథిత బ్రాహ్మణులు क्या समझते हैं? ఏమనుకుంటారు? आदि में ब्रह्मा की सोल आती है और ఏమనంటే గుల్జారదాదిలోని బ్రహ్మ యొక్క సోల్ అనేది వస్తుంది మరియు ब्रह्मा में शिव बाबा आते हैं। బ్రహ్మలోని శివబాబా వస్తారు. तो पुकारने से आते हैं, आह्वान करने से आते हैं అయితే పిలిస్తే వస్తారా, ఆహ్వానాన్ని చేస్తే వస్తారా, या अपने आप आते हैं? లేక తనంతట తానే వస్తారా? आह्वान करने से आते हैं। ఆహ్వానాన్ని చేస్తే వస్తారు. तो आह्वान करने से भूत प्रेत भी आते हैं, అయితే ఆహ్వానం చేసినట్లయితే భూత ప్రేతాలు కూడా వస్తాయి. आह्वान करने से देवताएं भी आते हैं। ఆహ్వానం చేసినట్లయితే దేవతలు కూడా వస్తారు. आह्वान करना जो होता है ఆహ్వానం చేయడం ఏదైతే ఉంటుందో वो देह अभिमानियों को आह्वान करना होता है। అది దేహాభిమానిలని ఆహ్వానం చేయాల్సి ఉంటుంది. आत्माभिमानी जो सदैव है, आत्माभिमानी इसको कहते हैं सदाशिव। ఎవరైతే సదైవం ఆత్మాభిమానిలై ఉంటారో, ఎవరినైతే అనడం జరుగుతుందో సదైవం శివుడు, उसको कोई मान मर्तबा लेने की दरकार नहीं है। అతనికి ఏం గౌరవ మర్యాదలు తీసుకోవలసిన అవసరం అనేది ఉండదు. वो तो बिना बुलाई आता है। అతనైతే పిలవకుండానే వస్తారు. ऐसे नहीं कि वो निमंत्रण दिया जाएगा तब वो आएगा। అలా ఏమీ కాదు, అతనికి నిమంత్రణ అనేది చేసినట్లయితే అప్పుడు వస్తారు. 63 जन्म भी 63 జన్మల్లోని కూడా वो निमंत्रण देने पर नहीं आया। నిమంత్రణ చేయడంలోని ఆయన ఏమీ రాలేదు. जब आया ఎప్పుడైతే వస్తారో तो अपने आप आया। తనంతట తానే వస్తారు. तो बाप जब प्रवेश करते हैं అయితే తండ్రి ఎప్పుడైతే ప్రవేశిస్తారో तो कोई को पता नहीं चलता कब आते हैं कब चले जाते हैं। అప్పుడు ఎవ్వరికీ కూడా తెలియదు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారు. और मनुष्य आत्माएं जब प्रवेश करती है మరియు మనుష్యాత్మలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో तो सबको पता चल जाता है। అప్పుడు అందరికీ కూడా चेहरा తెలిసిపోతుంది. मोहरा बदल जाता है। ముఖము అది మారిపోతుంది. क्यों बदल जाता है? ఎందుకు మారిపోతుంది? क्योंकि सूक्ष्म शरीर का दबाव पड़ता है। ఎందుకంటే సూక్ష్మ శరీరం యొక్క బరువు అనేది పడుతుంది. सुप्रीम सोल तो ज्योति बिंदु, సుప్రీం సోల్ అయితే జ్యోతిర్బిందువు, उनको तो सूक्ष्म शरीर भी नहीं, అతనికైతే సూక్ష్మ శరీరం కూడా లేదు, तो स्थूल शरीर भी नहीं, మరియు స్థూల శరీరం కూడా లేదు. तो दबाव किस चीज का पड़ेगा? అప్పుడు భారం అనేది ఏ విషయంలో పడుతుంది? वो तो हल्की फुल्की आत्मा है। అతనైతే తేలికైన ఆత్మ అయ్యారు. जिस तन में भी प्रवेश करती है ఏ తనువులోనైతే ప్రవేశిస్తుందో उसका नाम ब्रह्मा रखती है అతని యొక్క పేరు బ్రహ్మ అనేది పెట్టడం జరుగుతుంది. और ब्रह्मा के द्वारा वो आकर के बोलते हैं। మరియు బ్రహ్మ ద్వారా అతను వచ్చి మాట్లాడతారు. अब वो चाहे ब्रह्मा माँ के रूप में हो और అప్పుడు चाहे वो ब्रह्मा అది ఆ బ్రహ్మ అమ్మ రూపంలో ఉన్నా లేక ఆ బ్రహ్మ అనేది टीचर के रूप में हो, టీచర్ రూపంలో ఉన్నా కూడా टीचर के रूप में आकर के गीता ज्ञान का क्लैरिफिकेशन देते हैं। టీచర్ రూపంలోని ఉండి గీతా జ్ఞానం యొక్క క్లారిఫికేషన్ అనేది ఇస్తారు. क्लैरिफिकेशन जब देते हैं క్లారిఫికేషన్ ఎప్పుడైతే ఇస్తారో तो एक एक मुरली के महावाक्य का हिज्जे हिज्जे करके समझा देते हैं। అప్పుడు ఒక్కొక్క మురళీ మహావాక్యాన్ని విడమరిచి అర్థం చేయిస్తారు. मुरली का कोई भी वाक्य ऐसा नहीं रह जाता మురళి యొక్క ఏ వాక్యము కూడా ఆ విధంగా ఉండిపోదు. कोई ब्राह्मण समझ न सके। దేనినైతే బ్రాహ్మణులు అర్థం చేసుకోలేరేమో. और बाप एक एक बात क्लियर करके समझाते हैं। మరియు తండ్రి ఒక్కొక్క విషయాన్ని క్లియర్ గా చేసి అర్థం చేయిస్తారు. देहदारी धर्म गुरुओं की सभा में దేహధారి ధర్మగురువుల యొక్క సభలోని बीच में प्रश्न नहीं कर सकता, మధ్యలోని ప్రశ్నలు అడగలేము, सवाल जवाब नहीं कर सकता। ప్రశ్నోత్తరాలని చెయ్యలేము. और बाप कहते हैं मैं तो थोड़े थोड़े बच्चों को आकर के समझाता हूँ। మరియు తండ్రి అంటారు నేనైతే కొద్ది మంది పిల్లలకి అర్థం చేయిస్తాను. मैं लाउड स्पीकर पर आकर के पढ़ाई नहीं पढ़ाता, నేను లౌడ్ స్పీకర్ లోని చదువుని చదివించను. मैं थोड़े थोड़े बच्चों को इसलिए समझाता हूँ నేను కొద్దిగా మంది పిల్లలకి ఎందుకు అర్థం చేయిస్తానంటే बच्चे अपनी एक एक
शंका का समाधान कर सके। పిల్లలు ఒక్కొక్క వారి యొక్క శంక ఏదైతే ఉంటుందో వాళ్ళలో ప్రశ్నలు ఏవైతే ఉంటాయో దాని గురించి అర్థం చేయిస్తారేమో, అర్థం చేయించడం కొరకు. तो कितना अंतर है, అయితే ఎంత తేడా అయిపోయింది, उन गुरुओं में कितना अंतर है और बाप की पढ़ाई में कितना अंतर है। ఆ గురువుల్లో ఎంత తేడా అయిపోయింది మరియు తండ్రిలోని ఎంత తేడా అయిపోయింది. ये सब बातें बच्चों के ध्यान में रहनी चाहिए। ఈ విషయాలన్నీ కూడా పిల్లల యొక్క ధ్యానంలో ఉండాలి. अपने पर भी ध्यान देना, हमारे में कौन सा आसुरी गुण है। మన మీద కూడా ధ్యానం అనేది పెట్టుకోవాలి, మాలోని ఏ ఆసురి గుణాలు ఉన్నాయి అని. देहाभिमान होने से मेरे आसुरी गुण आ जाते हैं। దేహాభిమానం ఉన్నట్లయితే మళ్ళీ ఆసురి గుణాలు మనలోకి వచ్చేస్తాయి. देवताएं भी जब वाम मार्ग में जाते हैं దేవతలు కూడా ఎప్పుడైతే వామ మార్గంలోకి तो వెళ్తారో आसुरी गुणों में लटक पड़ते हैं। అప్పుడు ఆసురి గుణాలలోని వేలాడిపోతారు. वाम मार्ग माने వామ మార్గం అనగా बाया मार्ग। లెఫ్టిస్ట్ మార్గం. बाया मार्ग कब से शुरू होता है, లెఫ్టిస్ట్ మార్గం అనేది ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది, कैसे। ఎలా? द्वापर ద్వాపర యుగం నుండి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. इब्राहिम की डाली, ద్వాపర యుగంలోని ఇబ్రహీం యొక్క కొమ్మ इस्लाम धर्म की डाली है, वो पहले निकलती है। ఇస్లాం ధర్మం యొక్క కొమ్మ ఏదైతే ఉంటుందో అది మొదట వస్తుంది. वो इस्लाम धर्म की डाली बाईं ओर मुड़ती है। ఆ ఇస్లామీ ధర్మం యొక్క కొమ్మ అనేది ఎడమ వైపుకు మల్లుతుంది. बायां हाथ जो है वो असुर सूचक होता है। ఎడమ చెయ్యి ఏదైతే ఉంటుందో అది ఆసురి సూచకం అవుతుంది. दायां हाथ కుడి చెయ్య शुभ सूचक होता है। శుభ సూచకం అవుతుంది. दाएं हाथ से दान धर्म किया जाता है, కుడి చేతితోని దాన ధర్మాలవి చేయటం జరుగుతుంది, अच्छे कर्म किए जाते हैं। మంచి కర్మల్ని చేయటం జరుగుతుంది. మరియు बाएं हाथ से ఎడమ చేత్తోని गंदगी साफ की जाती है। గందగిని శుభ్రం చేయటం జరుగుతుంది, మురికిని శుభ్రం చేయటం జరుగుతుంది. तो दुनिया में जो भी धर्म आए उनमें అయితే ప్రపంచంలో ఏవేవైతే ధర్మాలు వచ్చాయో कोई धर्म है दाईं ओर के, వాటిలోని కొన్ని ధర్మాలు అయ్యాయి ఎడమ చేతివి, भारतीय धर्म, కుడి చేతి ధర్మాలు భారతీయ ధర్మాలు అయ్యాయి. और कोई धर्म है మరియు కొన్ని ధర్మాలు అయ్యాయి ఎడమ చేతి వైపువి. जो बाईं ओर के धर्म है, ఎడమ చేతి కుడి చేతి వైపు ఏవైతే ధర్మాలు ఉన్నాయో, वो सब विदेशी धर्म। ఎడమ చేతి వైపు ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విదేశీ ధర్మాలు అయ్యాయి. विदेशी धर्मों में विचार को बुरा नहीं माना जाता। విదేశీ ధర్మాలలోని వ్యభిచారాన్ని చెడుగా అనుకోరు. एक स्त्री ఒక अपने స్త్రీ जीवन में अनेकों शादियां कर सकती है, తన జీవనంలోని అనేక వివాహాలు చేసుకోవచ్చు. और सब उसको बड़ी अच्छी दृष्टि से देखते हैं। మరియు అందరూ కూడా ఆమెని మంచి దృష్టితోని చూస్తారు. जो ज्यादा बच्चे पैदा करे उनको इनाम भी मिलते हैं। ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఇంకా బహుమతులు అనేవి లభిస్తాయి. उस हिसाब से ఆ లెక్క ప్రకారంగా ज्यादा बच्चे पैदा करने वाले जो क्रिश्चियंस होते हैं ఎక్కువగా పిల్లల్ని కనేటటువంటి క్రిస్టియన్లు ఎవరైతే ఉంటారో वो कुत्ते बहुत पालते हैं। వారు కుక్కల్ని ఎక్కువగా పెంచుకుంటారు. उन्हें कुत्तों से बहुत प्यार है, क्यों कुत्ते कुतरिया बहुत प्यार, बहुत बच्चे पैदा करते हैं। వారికి కుక్కలంటే చాలా ప్రియం అవుతుంది, ఎందుకంటే కుక్కలు చాలా మందిని కంటాయి. भारत में व्यभिचार को बहुत बुरा माना जाता है। భారత్లోని వ్యభిచారాన్ని చాలా చెడ్డగా అనుకోవటం జరుగుతుంది. భారత్లోని భారత్లోని స్త్రీ अपने जीवन में ఒక స్త్రీ తన జీవనంలోని एक ही पति करेगी। ఒకే పతిని చేసుకుంటుంది. अगर कहीं दूसरा पति किया तो बहुत बुरा माना जाता है। ఒకవేళ రెండో పతిని చేసినట్లయితే చాలా చెడ్డగా అనుకోవటం జరుగుతుంది. मुसलमानों में भी ऐसे ही है। ముసల్మాన్లోని కూడా అలాగే అయ్యింది. मुसलमानों ने तो शुरुआत ही की ముసల్మాన్లు అయితే ప్రారంభాన్ని చేసేశారు వ్యభిచారంది. क्योंकि अगर वो द्वापर युग की शुरुआत में व्यभिचार न करते ఎందుకంటే వారు ద్వాపర యుగం యొక్క ప్రారంభంలోని వ్యభిచారాన్ని మొదలు పెట్టకపోయినట్లయితే तो उनकी जनरेशन नहीं बढ़ती। అప్పుడు వారి యొక్క జనరేషన్ అనేది పెరగదు. आज भी मुसलमान जनरेशन बढ़ाने की शौकीन है। ఈ రోజు కూడా ముసల్మాన్లు
జనరేషన్ అనేది పెంచడంలోని ప్రియమయ్యారు. हर देश में दुनिया में ప్రతి దేశంలోని ప్రపంచంలోని जनसंख्या को बढ़ाने से रोक रहे हैं జనసంఖ్యని పెంచడంలోని ఆపుతున్నారు. और मुसलमान लोग जनसंख्या को बढ़ाने से रोकते नहीं है. మరియు ముసల్మాన్లు జనసంఖ్యని పెంచడంలోని ఆపరు. वो వారు ज्यादा से ज्यादा बच्चे पैदा करें, ज्यादा से ज्यादा उनकी जनरेशन बढ़े और ఎక్కువ మంది పిల్లల్ని కన్నట్లయితే, ఎక్కువ జనరేషన్ ని పెంచినట్లయితే, మరియు ज्यादा से ज्यादा दुनिया में फैलते जाए और सारी दुनिया के ऊपर कब्जा कर ले. ఎక్కువగా ప్రపంచంలో వ్యాపిస్తూ ఉండాలి మరియు ఎక్కువగా రాజ్యాన్ని చెయ్యాలి. ज्यादा से ज्यादा उनकी जनरेशन बढ़े और ज्यादा से ज्यादा दुनिया में फैलते जाए और सारी दुनिया के ऊपर कब्जा कर ले. మరియు మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చలాయించేయాలి. ये उनका लक्ष्य रहता है. ఇది వారి యొక్క లక్ష్యం అనేది ఉంటుంది. भारतवासी आत्माएं భారతవాసి ఆత్మలు नहीं रही. అలా ఉండరు. बच्चे पैदा करने हैं तो शेर जैसा एक बच्चा अच्छा या పిల్లల్ని కనాలి అంటే సింహం వలె ఒక్క పిల్లవాడు శ్రేష్టమా, गीदड़ों जैसे सैकड़ों बच्चे पैदा करना अच्छा है. లేక నక్కల వలె అనేక మంది పిల్లల్ని కంటే మంచిదా? एक बच्चा शेरों जैसा होना चाहिए. ఒక్క పిల్లవాడు సింహం వలె ఉంటే చాలు. तो ऐसे ही सतयुग में అదే విధంగా సత్యుగంలోని जो 8 नारायण होते हैं ఎవరైతే 8 మంది నారాయణులు ఉంటారో वो 8 नारायणों की डिनाइस्टी ఆ 8 మంది నారాయణుల యొక్క డినైస్ట్రీ नंबरवार डिनाइस्टी है. నెంబర్ వారు డినైస్ట్రీ అయ్యింది. पहला नारायण మొదటి నారాయణుడు शेर जैसा, సింహం వలె, दूसरा नारायण రెండో నారాయణుడు टाइगर जैसा పులి వలె, और तीसरा नारायण మరియు మూడో నారాయణుడు हाथी जैसा, ఏనుగు వలె, चौथा नारायण నాలుగో నారాయణుడు घोड़े जैसा. గుర్రం వలె. गति गिरती जाती है. గతి అనేది దిగజారిపోతూ ఉంటుంది. आखिरी नारायण गधेड़े जैसा. లాస్ట్ నారాయణుడు గాడిద వలె. तो गधेड़ों की मजाक का राजा बनना अच्छा है అయితే గాడిద వలె గాడిద యొక్క రాజుగా అయితే మంచిదా, या शेर की मजाक का छोटा बच्चा बनना अच्छा है. లేక సింహం యొక్క గ్రూప్కి హెడ్ అయితే మంచిదా, పిల్లవాడిగా అయితే మంచిదా? शेर की मजाक में షేరు యొక్క గ్రూప్లోని छोटा बच्चा बन रहा हो ఎవరైనా చిన్న పిల్లవాడిగా తయారైనా కూడా, और गधेड़ों की मजाक में कोई राजा बन रहा हो गधेड़ों का, మరియు గాడిద యొక్క గ్రూప్లోని గాడిద యొక్క రాజుగా అయినా కూడా, तो क्या बनना अच्छा है. అయితే ఏమవ్వడం మంచిదయ్యింది? शेरों की मजाक का छोटा सा बच्चा भी बन जाए वो ज्यादा अच्छा है. సింహం యొక్క గ్రూప్లోని చిన్న పిల్లవాడిగా అయిపోయినా కూడా అది శ్రేష్టమయ్యింది. माना पहली जो डायनेस्टी है అనగా ఏదైతే మొదటి డినైస్టీ ఉంటుందో डायरेक्ट बाप शिव से प्राप्ति करती है, అది డైరెక్ట్ తండ్రి ద్వారా శివుడు ద్వారా ప్రాప్తించుకుంటుంది. वो शेरों की डायनेस्टी हुई. అదయ్యింది సింహాల యొక్క డినైస్ట్రీ. इसलिए अपनी भारतीय परंपरा में అందువలనే మన యొక్క భారతీయ సంప్రదాయంలోని शेर को సింహాన్ని अथवा टाइगर को అనగా టైగర్ని नेशनल నేషనల్ एनिमल माना जाता है. యానిమల్ అని ఒప్పుకోవటం జరుగుతుంది. ये ऊंचे से ऊंचा लकब दिया हुआ है. ఇది ఉన్నతమైన బిరుదునివ్వడం జరిగింది. झंडे का चित्र है, జెండా యొక్క చిత్రం అనేది ఉంది.
उसमें भी 3 शेर दिखाए जाते हैं। దానిలోని కూడా 3 సింహాలని చూపించడం జరుగుతుంది. నోటు उसमें भी 3 शेर दिखाए जाते हैं। దానిలోని కూడా 3 సింహాలని చూపించడం జరుగుతుంది. अशोक की लाट, అశోక్ యొక్క లాట్ उसमें भी దానిలోని కూడా 3 शेर दिखाते हैं। 3 సింహాలని చూపించడం और జరుగుతుంది. जो कोर्ट के स्टाम्प होते हैं उसमें भी మరియు కోర్టు యొక్క స్టాంప్ ఏదైతే ఉంటుందో దానిలోని కూడా 3 शेर दिखाए जाते हैं। 3 సింహాలని చూపించడం జరుగుతుంది. शेर इसकी यादगार है। ఈ 3 సింహాలు దేని యొక్క స్మృతి చిహ్నం అయ్యాయి? ब्रह्मा विष्णु బ్రహ్మ, విష్ణు और शंकर की याद। మరియు శంకరుడి యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. ये ऊंचे से ऊंचे तबक्के के देवताएं हैं। వీరు ఉన్నతమైన తబక్కా యొక్క దేవతలయ్యారు. जब बाप शिव आते हैं ఎప్పుడైతే తండ్రి శివుడు వస్తారో उनके साथ साथ ये 3 शेर जैसी आत्माएं भी सृष्टि पर आती हैं। వారితోటి ఈ సింహం వలె 3 ఆత్మలు కూడా వస్తాయి और नंबरवार पार्ट बजाती है। మరియు నెంబర్ వారుగా పాత్రని అభినయిస్తాయి. पहले पहले మొట్టమొదట प्रत्यक्ष होने वाली ప్రత్యక్షమయ్యేటటువంటి వారు देवमूर्ति ब्रह्मा कही जाती है। మొట్టమొదట ప్రత్యక్షమయ్యేటటువంటి మూర్తి బ్రహ్మ అని అనడం జరుగుతుంది. जो 3 पुरियां दिखाई गई है, ఏదైతే 3 పురుల్ని చూపించడం జరిగిందో ब्रह्मापुरी, विष्णुपुरी, शंकरपुरी, బ్రహ్మాపురి, విష్ణుపురి, శంకర్పురి, उसमें ब्रह्मा है नीचे तबक्के का। దీనిలోని బ్రహ్మ అయ్యారు నీచంగా ఉండేటటువంటి తబక్కా వారు. साकार सृष्टि के नजदीक है, సాకార సృష్టికి దగ్గరగా ఉన్నారు. दुखधाम की सृष्टि के नजदीक है, దుఃఖధామం యొక్క సృష్టికి దగ్గరగా ఉంటారా या सुखधाम की सृष्टि के नजदीक है। లేక సుఖధామం యొక్క సృష్టికి దగ్గరగా ఉంటారా? दुखधाम की सृष्टि के नजदीक है ब्रह्मा। బ్రహ్మ దుఃఖధామం యొక్క సృష్టికి దగ్గరగా ఉంటారు. और शांतिधाम की सृष्टि के नजदीक कौन है? మరియు శాంతిధామానికి సృష్టికి దగ్గరగా ఎవరయ్యారు? शंकर। శంకరుడు. और दोनों के बीच में बैलेंस बनाए हुए है विष्णु। మరియు రెండింటి యొక్క మధ్యలోని బ్యాలెన్స్ ని తయారు చేసేటటువంటి వారయ్యారు విష్ణువు. न दुखधाम में దుఃఖధామంలోని కూడా కాదు, और न शांतिधाम में, మరియు శాంతిధామంలోని కూడా కాదు. वो रहता है सुखधाम में। అతను ఉంటారు సుఖధామంలోని. तो 3 मूर्तियां हैं, అయితే 3 మూర్తులయ్యారు 3 धाम क्रिएट करने वाली। 3 ధామాల్ని క్రియేట్ చేసేటటువంటి వారు. क्या? ఏంటి? इसलिए शिव बाबा ने అందువలనే ब्रह्मा की శివబాబా मूर्ति को याद करने के लिए मना किया था। బ్రహ్మ యొక్క మూర్తిని, విగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం నిషేధించేశారు. इसलिए मना किया था ఎందువల్ల నిషేధించేశారు? कि अगर ब्रह्मा की मूर्ति को याद करेंगे, ఒకవేళ బ్రహ్మ యొక్క విగ్రహాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ऐसे को అప్పుడు याद करेंगे तो अंत मते तो गते बन जाएगी। అంతమతే సో గతి అనేది అయిపోతుంది. ఎటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాము, नीचे गिर पड़ेंगे। కిందకి పడిపోతాం. इस राज को जो देह अभिमानी थे, ఈ రహస్యాన్ని ఎవరైతే దేహాభిమానులు ఉండేవారో, जिन्होंने देह को प्यार किया, ఎవరైతే దేహాన్ని ప్రేమించారో, ब्रह्मा की देह को याद करना भूल न सके, బ్రహ్మ యొక్క దేహాన్ని జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోలేకపోయారో उन्होंने नहीं समझ सके। వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. और तुम बच्चों ने समझ लिया। మరి పిల్లలైన మీరు అర్థం చేసేసుకున్నారు. क्यों समझ लिया? ఎందుకని అర్థం చేసేసుకున్నారు? क्योंकि तुमने ब्रह्मा से साकार में पालना नहीं ली। ఎందుకంటే మీరు బ్రహ్మ ద్వారా సాకారంలో పాలన అనేది తీసుకోలేదు. जिन्होंने साकार में पालना ली, ఎవరైతే సాకారంలో పాలన అనేది తీసుకున్నారో वो ब्रह्मा की देह में फंस गए। వారు బ్రహ్మ యొక్క దేహంలో ఇరుక్కుపోయారు. और जिन्होंने पालना नहीं ली, మరియు ఎవరైతే పాలన అనేది తీసుకోలేదు वो ब्रह्मा की देह में फंसे भी नहीं వారు బ్రహ్మ యొక్క దేహంలో ఇరుక్కోలేదు కూడా, और मुरलियों को ग्रस्त किया। మరియు మురళీల్ని గ్రహస్థం చేశారు, मुरलियों को पकड़ा। గ్రహణం చేశారు, మురళీలు పట్టుకున్నారు. मुरलियां सुनाने वाली आत्मा మురళీని ब्रह्मा की सोल है ఇక్కడ వినిపించేటటువంటి ఆత్మ బ్రహ్మ సోల్ या అయ్యిందా, निराकार शिव की सोल है? లేక నిరాకారుడు శివుడి యొక్క సోల్ అయ్యిందా? निराकार शिव ने आकर के ज्ञान सुनाया ना। నిరాకారుడు శివుడు వచ్చి జ్ఞానాన్ని వినిపించారు కదా. वो ज्ञान की प्रॉपर्टी ब्रह्मा की नहीं है। ఆ జ్ఞానం యొక్క ప్రాపర్టీ అనేది బ్రహ్మది కాదు. वो मनुष्य गुरु समझते हैं।
ఆ మనుష్య గురువులు అనుకుంటారు, ब्राह्मण समझते हैं ఆ బ్రాహ్మణులు అర్థం చేసుకుంటారు, कि गीता का ज्ञानदाता साकार में గీత యొక్క జ్ఞానదాత సాకారంలోని दादा लेखराज ब्रह्मा था। దాదా లేఖరాజు బ్రహ్మై ఉండేవారు. लेकिन ये गलत बात है। కానీ ఇది తప్పు విషయం అయ్యింది. ब्रह्मा को भी अपने साक्षात्कारों का ज्ञान బ్రహ్మకి కూడా తన సాక్షాత్కారాల యొక్క జ్ఞానాన్ని यज्ञ के आदि में किसी और व्यक्ति ने दिया था। యజ్ఞం యొక్క ఆదిలోని ఎవరో వ్యక్తి ఇచ్చి ఉండి ఉంటారు. वो राम वाली आत्मा थी। అది రాముడు యొక్క ఆత్మ అయి ఉంటుంది. इसलिए मुरली में बोला राम बाप को कहा जाता है, అందువల్లనే మురళీలోని అనడం జరిగింది, రాముణ్ణి తండ్రి అని అనడం జరుగుతుంది. कृष्ण बच्चे को कहा जाता है। కృష్ణుణ్ణి పిల్లవాడు అని అనడం జరుగుతుంది. वो कृष्ण बच्चा ఆ కృష్ణ పిల్లవాడు मृदुल पार्ट बजाता है, మృదులమైన పాత్రని అభినయిస్తారు. मीठा मीठा प्यार भरा पार्ट बजाया। మధుర మధురమైన ప్రేమ యొక్క పాత్రని అభినయించారు. मीठी मीठी भाषा से ज्ञान दिया। మధురాతి మధురమైన భాషలోని జ్ఞానాన్ని ఇచ్చారు. उस मिठास में ఆ మధురతలోని दुनिया के जितने भी धर्मों की श्रेष्ठ आत्माएं थी, ప్రపంచంలో ఎంతమంది అయితే శ్రేష్టమైన ఆత్మలు ఉండేవారు वो सब आकर के ब्राह्मण बनकर के इकट्ठी हो गई। వారందరూ కూడా వచ్చి బ్రాహ్మణులుగా అయ్యి కలిసిపోయారు. इसलिए ब्राह्मणों की कुरियां गाई हुई है। అందువల్లనే బ్రాహ్మణుల యొక్క కురులు గాయనం చేయబడి ఉన్నాయి. 9 विशेष धर्म है, ముఖ్యంగా 9 విశేషమైన ధర్మాలున్నాయి तो 9 ब्राह्मणों की कुरियां गाई हुई है। మరియు 9 బ్రాహ్మణ కురులు గాయనం చేయబడి ఉన్నాయి. कहते 9 ऋषियों से 9 पुत्र पैदा हुए। అంటారు 9 ఋషుల ద్వారా 9 బ్రాహ్మణులు ఉత్పన్నమయ్యారు. उनमें सबसे श्रेष्ठ వారిలోని అందరికంటే శ్రేష్టమయ్యారు సూర్యవంశీయులు, चंद्रवंशी, తర్వాత అయ్యారు फिर చంద్రవంశీయులు, है इस्लाम वंशी, తర్వాత అయ్యారు ఇస్లామీ వంశీయులు, नंबरवार पुरुषार्थानुसार। మళ్ళీ తర్వాత నెంబర్ వారు పురుషార్థానుసారంగా అయ్యారు. जो नई दुनिया बनेगी ఏదైతే కొత్త ప్రపంచం అనేది తయారవుతుందో वो इस्लामी बौद्धी क्रिश्चियंस के ग्रुप के द्वारा बनेगी, అది ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ గ్రూపు వారిది తయారవుతుందా, या सूर्यवंशी चंद्रवंशियों के द्वारा बनेगी। లేక సూర్యవంశీ చంద్రవంశీయులది తయారవుతుందా? जो सूर्यवंशी चंद्रवंशी आत्माएं होंगी ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీ ఆత్మలు ఉంటారో వారు वो नई दुनिया बनाने के निमित्त बनेगी। వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం కోసం నిమిత్తంగా అవుతారు. तो ज्ञान सूर्य का पार्ट हुआ शिव का, అయితే జ్ఞాన సూర్యుడి యొక్క పాట అయ్యింది శివుడిది. जिसे कहते हैं शिव शंकर भोलेनाथ, అతనినే అనడం జరుగుతుంది శివశంకరుడు భోలేనాథుడు. और ज्ञान चंद्रमा का पार्ट हुआ ब्रह्मा का। మరియు జ్ఞాన చంద్రమా పాత్ర అయ్యింది బ్రహ్మది. जो ब्रह्मा शंकर के मस्तक में भी दिखाया जाता है, ఆ బ్రహ్మ శంకరుడి యొక్క మస్తకంలోని కూడా చూపించడం జరుగుతుంది. जो अधूरा ब्रह्मा काली के मस्तक पर भी दिखाया जाता है, ఆ అధూరి బ్రహ్మ కాళీ యొక్క మస్తకంలోని కూడా చూపించడం जो జరుగుతుంది. ब्रह्मा दुर्गा के मस्तक पर भी दिखाया जाता है। ఏదైతే బ్రహ్మని ఆ బ్రహ్మని దుర్గా యొక్క మస్తకంలోని కూడా చూపించడం జరుగుతుంది. अधूरा ब्रह्मा है, అధూరి బ్రహ్మ అయ్యారు. उस अधूरे ब्रह्मा के स्वरूप को ఆ సగం బ్రహ్మ యొక్క స్వరూపాన్ని मुसलमान आत्माएं बहुत मानती है। ముసల్మాన్ ఆత్మలు చాలా ఒప్పుకుంటారు. उनके झंडे के चित्र में भी दूज का चांद दिखाया जाता है। ఆ బ్రహ్మ యొక్క జెండా యొక్క చిత్రం ఆ జెండా యొక్క చిత్రంలోని కూడా బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూపించడం జరుగుతుంది. अधूरे चांद को मानती है, संपूर्ण चांद को नहीं मानती। क्यों? సగం చంద్రుణ్ణి ఒప్పుకుంటారు, సంపూర్ణ చంద్రుణ్ణి ఒప్పుకోరు. ఎందుకని? क्योंकि जब ब्रह्मा की सोल संपूर्ण बनेगी ఎప్పుడైతే ఎందుకంటే బ్రహ్మ యొక్క సోల్ అనేది సంపూర్ణంగా అవుతుందో तो वो అప్పుడు అది क्या बन जाएगी? ఏమైపోతుంది? सूर्यवंशी बन जाएगी। సూర్యవంశీగా తయారైపోతుంది. ब्रह्मा की सोल भी బ్రహ్మ యొక్క సోల్ కూడా बाप समान सूर्यवंशी बन जाएगी। తండ్రి సమానంగా సూర్యవంశీగా తయారైపోతుంది. अधूरा चंद्रमा है तो विदेशियों को और विधर्मियों को बहुत प्रिय है।
అర్ధ చంద్రమ అయినట్లయితే విదేశీయులు మరియు విధర్మీలకి చాలా ప్రియమైంది. क्योंकि उसमें लूजनेस होती है ఎందుకంటే అతనిలోని లూజ్నెస్ అనేది ఉంటుంది. और संपूर्ण चंद्रमा है మరియు సంపూర్ణ చంద్రుడు అయినట్లయితే तो वो लूजनेस खत्म हो जाती అప్పుడు ఆ లూజ్నెస్ అనేది సమాప్త అయిపోతుంది. है. जो आतताई बच्चे होते हैं ఎవరైతే ఆకతాయి పిల్లలు ఉంటారో कमजोरी का लाभ उठाते हैं వారు తల్లి యొక్క బలహీనత యొక్క లాభాన్ని తీసుకుంటారు और बाप से दूर भागते हैं. మరియు తండ్రి నుండి దూరంగా పారిపోతారు. जो बाप के पावरफुल औरस बच्चे होते हैं మరియు తండ్రి యొక్క పవర్ఫుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారసులు वो बाप के नजदीक आते हैं क्योंकि వారు सच्चे తండ్రికి దగ్గరగా వస్తారు. ఎందుకంటే बच्चे हैं. जो सच्चा होता है సత్యమైన పిల్లలు అయ్యారు. ఎవరైతే సత్యమైన వారు ఉంటారో वो अपने जीवन में नाचता रहता है. उसे किसी से नजर झुकाने की या नजर बचाने की दरकार नहीं रहती. వారు జీవనంలోని నాట్యం చేస్తూ ఉంటారు. వారికి ఎవరి నుండి తల వంచవలసిన మరియు నేత్రాలను కిందకి దించవలసిన అవసరం అనేది ఉండదు. तो ऐसे श्रेष्ठ बच्चे सूर्यवंशी बच्चे అటువంటి శ్రేష్టమైన పిల్లలు సూర్యవంశీ పిల్లలు वो तुम बच्चे हो పిల్లలైన మీరే అయ్యారు. जो पूरी पढ़ाई पढ़ते हो और पढ़ करके नई మరియు పూర్తిగా చదువుని చదువుకుంటారు మరియు చదివి दुनिया की स्थापना के निमित्त बनते हो. కొత్త ప్రపంచం యొక్క స్థాపనకి నిమిత్తంగా అవుతారు. लक्ष्मी नारायण के चित्र में इतनी नॉलेज नहीं है లక్ష్మీనారాయణ యొక్క చిత్రంలో అంత నాలెడ్జ్ అనేది లేదు जितनी त्रिमूर्ति के चित्र में. ఎంతైతే త్రిమూర్తి చిత్రంలోని ఉందో. क्यों? ఎందుకని त्रिमूर्ति के चित्र में तीनों धाम की नॉलेज आ जाती है. త్రిమూర్తి చిత్రంలోని 3 ధామాల యొక్క నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. सुखधाम की भी नॉलेज है, दुखधाम की भी नॉलेज है, సుఖధామం యొక్క నాలెడ్జ్ కూడా ఉంది, దుఃఖధామం యొక్క నాలెడ్జ్ కూడా ఉంది, మరియు शांति धाम की भी नॉलेज. శాంతిధామం యొక్క నాలెడ్జ్ కూడా ఉంది. दुखधाम का चित्रण दिया गया है ब्रह्मा के रूप में. దుఃఖధామం యొక్క చిత్రాన్ని బ్రహ్మ రూపంలో ఇవ్వడం జరిగింది. सुखधाम का चित्रण दिया गया है विष्णु के रूप में. సుఖధామం యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది విష్ణు రూపంలోని. और शांति धाम का चित्रण दिया गया है शांति देवा शिव शंकर भोलेनाथ की. మరియు శాంతిధామం యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది శాంతిదేవ శివశంకర్ భోలేనాథుడిది. तो त्रिमूर्ति गोला मुख्य है. అయితే త్రిమూర్తి గోళ అనేది ముఖ్యంగా అయ్యింది. इनमें बड़ी अच्छी अच्छी नॉलेज है. దీనిలోని చాలా మంచి మంచి నాలెడ్జ్ అనేది ఉంది. लक्ष्मी नारायण के चित्र में इतनी नॉलेज नहीं है जितनी त्रिमूर्ति गोले में. ఎంతైతే త్రిమూర్తి గోళాలోని నాలెడ్జ్ అనేది ఉందో అంత లక్ష్మీనారాయణ యొక్క చిత్రంలోని లేదు. हाँ, इसमें भी ऊपर में त्रिमूर्ति दिया गया है. ఇందులోని కూడా పైన త్రిమూర్తి చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. शिव बाबा ब्रह्मा द्वारा नर से नारायण बनाने की नॉलेज देते. శివబాబా బ్రహ్మ ద్వారా నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి నాలెడ్జ్ని ఇస్తారు. सारे चक्र की नॉलेज इनके पास है. మొత్తం సృష్టి యొక్క చక్రం యొక్క నాలెడ్జ్ అనేది ఇతని దగ్గర ఉంది. अब गवर्नमेंट समझती है कि प्रजा कम हो. ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటుంది ప్రజలు తక్కువగా ఉండాలి అని. बर्थ कंट्रोल करते रहते हैं. బర్త్ కంట్రోల్ని చేస్తూ ఉంటారు. परंतु ये प्रजा तो कम नहीं होनी है. కానీ ఈ ప్రజలైతే తక్కువగా అయ్యేది లేదు. सन 47 से जब से ये गवर्नमेंट बनी है 47 నుండి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అనేది తయారయ్యిందో ये प्रयास करती है ఈ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది. कि जनसंख्या न बढ़े. ఏమనంటే జనసంఖ్య అనేది పెరగకూడదు అని. बर्थ कंट्रोल करते ही रहते हैं. బర్త్ కంట్రోల్ని చేస్తూ ఉంటారు. हॉस्पिटलों में करते रहते हैं. शिविर लगा के करते रहते हैं. హాస్పిటల్లో చేస్తూ ఉంటారు. శిబిరాలని చేస్తూ ఉంటారు. लेकिन కానీ जनसंख्या बढ़ती जा रही है. జనసంఖ్య అనేది పెరిగిపోతూ ఉంటుందా లేక बढ़ती जा रही है. తగ్గుతూ ఉంటుందా? पहले इतनी जनसंख्या नहीं बढ़ती थी. మొదట ఇంత జనసంఖ్య అనేది పెరిగేది కాదు. जब अंग्रेज गवर्नमेंट का राज था
ఎప్పుడైతే అంగ్రేజీ గవర్నమెంట్ యొక్క రాజ్యం అనేది ఉండేదో, और जब भारतीय गवर्नमेंट का राज्य आया ఎప్పుడైతే భారతీయ గవర్నమెంట్ యొక్క రాజ్యం అనేది వచ్చిందో అప్పుడు पहले थी 40 करोड़ మొదట జనసంఖ్య అనేది 40 కోట్లు ఉండేది सन 47 में 1947లోని. और अब हो गई మరియు ఇప్పుడు అయిపోయింది 80 दुगनी 2.5 गुनी से भी ऊपर 100 80, 2.5 రెట్లు కంటే కూడా ఎక్కువగా 100 రెట్లు, करोड़ से ऊपर भारत की आबादी हो गई. 100 రెట్ల కంటే కూడా భారత్ యొక్క జనసంఖ్య అనేది పెరిగిపోయింది. तो नर चाहत कुछ और है और होवत है कुछ और. అయితే నరులు కొన్ని కోరుకుంటారు మరియు అయ్యేది వేరేదవుతుంది. जो चाहते हैं वो नहीं होता है. ఏదైతే కోరుకుంటారో అది అవ్వదు. ड्रामा बनाया है. డ్రామా అనేది తయారు చేయబడి ఉంది. करने से स्वर्ग नहीं बन सकता. మనుషులు అనుకోవడంలో స్వర్గం అనేది తయారవ్వదు. ये दुनिया ఈ जो ప్రపంచం इतनी फैल चुकी है उस बड़ी दुनिया को नष्ट करने के लिए परमात्मा का प्लान ही सफल हो सकता है. ఈ ప్రపంచం ఏదైతే వ్యాపింపబడిపోయిందో దీన్ని సమాప్తి చేయడం కోసం భగవంతుడి యొక్క ప్లానే పనికొస్తుంది. और वो प्लान तो तभी बन चुका था మరి అయితే ఆ ప్లాన్ అనేది అయితే అప్పుడే తయారైపోయింది. जब गांधी जी ने आवाज लगाई थी हे पतित पावन आओ. ఎప్పుడైతే గాంధీజీ ఓ పతిత పావన రా అని చెప్పి పిలిచారు అప్పుడే आवाज लगाने वालों को पता नहीं चला పిలిచే వారికి తెలియలేదు. वो पतित पावन भारत में आ चुका. ఆ పతిత పావనుడు భారతదేశంలో వచ్చేశారు. वो फैमिली प्लानिंग का शास्त्र जो गाया हुआ है गीता, ఆ ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క గాయనం అనేది గాయనం చేయబడి ఉంది గీత. जिससे महाभारत गृह युद्ध हुआ. దాని ద్వారా మహాభారత్ యొక్క గృహ యుద్ధం అనేది అయ్యింది. और सारे कौरव और यादव खलास हो गए. మరియు కౌరవులు యాదవులు అందరూ సమాప్తైపోయారు. कितने बचे? ఎంతమంది మిగిలారు कहते हैं 5 पांडव बचे. అంటారు 5 పాండవులు మిగిలారు అని. माने उंगलियों पर गिने जाने योग्य थोड़ी सी आत्माएं बचती हैं. అనగా చేతిలో లెక్కింపబడేటటువంటి వేలల్లోని లెక్కింపబడేటటువంటి వారు మిగిలారు. वो फैमिली प्लानिंग का शास्त्र, ఆ ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రం गीता शास्त्र గీతా శాస్త్రం अब तैयार हो रहा है. ఇప్పుడు తయారవుతుంది. वो हिंदू मुसलमान सिखों के जो शास्त्र हैं ఆ హిందూ ముసల్మాన్లు మరియు సిక్కుల యొక్క ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో वो तो मनुष्य गुरुओं के बनाए हुए हैं. అవైతే మనుష్య గురువుల ద్వారా తయారు చేయబడినటువంటివి అయ్యాయి. भारत में जो शास्त्र गीता शास्त्र है वो भी मनुष्यों का बनाया हुआ है. భారత్లోని కూడా ఏదైతే గీతా శాస్త్రం అది ఇది ఉందో అది కూడా మనుషుల ద్వారా తయారు చేయటం జరిగింది. लेकिन उन शास्त्रों को कोई बैठ करके लिखता नहीं है. కానీ ఆ శాస్త్రాలను ఎవరు కూడా కూర్చొని వ్రాయరు. धर्म पिता नहीं लिखता है. ధర్మపిత వ్రాయరు. पिता तो डायरेक्ट आकर के ज्ञान सुनाता है. ధర్మపిత అయితే డైరెక్ట్ గా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. जैसे इब्राहिम ने सुनाया, क्राइस्ट ने सुनाया. ఏ విధంగా అయితే ఇబ్రహీం వినిపించారో క్రైస్ట్ उन्होंने వినిపించారో कोई बाइबल लिखी थोड़ी. వారు బైబిల్ ని వ్రాసారా ఏంటి? गुरु ग्रंथ साहब कोई वो गुरु नानक ने थोड़े ही लिखा. గురునానక్ గురు గ్రంథ సాహబ్ ని వ్రాసారా ఏంటి? उन्होंने तो बैठ करके सुनाया. వారైతే కూర్చొని వినిపించారు. ऐसे ही भगवान भी जब इस सृष्टि पर आते हैं అదే విధంగా భగవంతుడు కూడా ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో तो वो तो डायरेक्ट मुख से सुनाते हैं. అతను కూడా డైరెక్ట్ గా నోటి ద్వారా వినిపిస్తారు. वो बैठ करके लिखते नहीं है. అతను కూర్చొని వ్రాయరు. न लिखी लिखाई गीता का एक्सप्लेन करते हैं. మరియు వ్రాయబడినటువంటి ఉన్న గీత యొక్క క్లారిఫికేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. तो उन्होंने आकर के जो बोला, అయితే వారు వచ్చి ఏదైతే చెప్పారో जो सच्चाई बोली, ఏదైతే సత్యతని చెప్పారో सच्चाई से सत्युग स्थापन होता है. ఆ సత్యాయి ద్వారా సత్యుగం అనేది స్థాపన అవుతుంది.
अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, मैं देता हूँ तुम बच्चों को फैमिली प्लानिंग का शास्त्र गीता। ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రం యొక్క గీతని నేనిస్తాను. शास्त्र माने शासन करने वाली, శాస్త్రం అనగా శాసనాన్ని చేసేది. सबसे श्रेष्ठ से श्रेष्ठ ज्ञान मैं तुमको देता हूँ। అన్నింటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను. से आसुरी दुनिया का विनाश होगा దాని ద్వారా ఆసురీ ప్రపంచంది వినాశనం అవుతుంది और दैवी दुनिया की स्थापना होगी। మరియు దైవీ ప్రపంచంది స్థాపన అవుతుంది. तो अभी दुनिया అయితే ఇప్పుడు ప్రపంచం बुनियादी तरीके से कम नहीं होगी। ప్రపంచం పద్ధతిలో తక్కువగా అవ్వదు. ईश्वरीय ज्ञान के आधार पर ये दुनिया खलास होनी है। ఈశ్వరీయ జ్ఞానం ఆధారంగా ఈ ప్రపంచం అనేది సమాప్త అవ్వనున్నది. अभी तो कलयुग का अंत है, ఇప్పుడైతే కలియుగం యొక్క అంతమయ్యింది. देखते रहने के लिए लोगों को जगह ही नहीं है। చూస్తూ ఉంటారు, మనుషులకు ఉండడానికి స్థలమే లభించడం లేదు. कितना नुकसान होता रहता है तुम समझा सकते हो। ఎంత నష్టం జరుగుతూ ఉంటుందో మీరు అర్థం చేయించొచ్చు. इसी भारत में लक्ष्मी नारायण का राज्य था। ఈ భారత్లోనే లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం అనేది ఉండేది. जब लक्ष्मी नारायण का राज्य था तो प्रजा कितनी थोड़ी थी। ఎప్పుడైతే లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం అనేది ఉండేదో అప్పుడు ప్రజలు చాలా తక్కువగా ఉండేవారు. ఎంత और अभी తక్కువగా लक्ष्मी ఉండేవారు. नारायण का राज्य नहीं है। ఇప్పుడు లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం అనేది లేదు. किसका राज्य है? ఎవరి రాజ్యం అయ్యింది? प्रजा के ऊपर प्रजा का राज्य। ప్రజల పైన ప్రజల రాజ్యం. बाप कहते हैं తండ్రి ये అంటారు, प्रजा के ऊपर प्रजा का राज्य बेकायदे राज्य। ఈ ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం అనేది నియమం లేని రాజ్యం అయ్యింది. इस बेकायदे राज्य में कोई सुखी नहीं हो सकता। ఈ నియమం లేని రాజ్యంలోని ఎవరూ సుఖంగా ఉండలేరు. मैं आता हूँ तो राजाओं का राज्य स्थापन करता हूँ। నేను వచ్చినట్లయితే రాజుల యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తాను. इन राजाओं को राजा बनाने की कला ఈ రాజుల్ని రాజులుగా తయారు చేసేటటువంటి కళని और किसी के पास नहीं। ఇంకెవ్వరి దగ్గర కూడా లేదు. मैं ही आकर के ऐसा ज्ञान देता हूँ। నేనే వచ్చి అటువంటి జ్ఞానాన్ని ఇస్తాను. राजयोग का రాజయోగంది. राजयोग सीख करके ఆ రాజయోగాన్ని నేర్చుకుని से राजा बनते हो और పిల్లలైన మీరు రాజులుగా తయారవుతారు మరియు अनेक जन्मों के लिए राजा बनते हो। అనేక జన్మల కోసం రాజులుగా తయారవుతారు. वो डॉक्टर बनते हैं एक जन्म के लिए। వారు డాక్టర్గా ఒక్క జన్మ కోసం అవుతారు. कितनी पढ़ाई पढ़ते हैं, ఎంత చదువుని చదువుతారు. वकालत पढ़ते हैं, इंजीनियर बनते हैं। వకాలతని చదువుతారు, ఇంజనీర్ యొక్క చదువుని చదువుతారు, ఇంజనీర్గా అవుతారు. कितनी मेहनत करते हैं ఎంత కష్టపడతారు. और पढ़ाई पढ़ने के बाद भी कोई पक्का नहीं है कि कोई इंजीनियर बन ही जाए। చదివిన తర్వాత కూడా ఏమీ పక్కా అనేది లేదు, ఇంజనీర్గానే అయిపోతారు అని, डॉक्टर बन ही जाए, డాక్టర్గానే అయిపోతారు అనేది, वकील या जज बन ही जाए। వకీల్ మరియు జడ్జిగా అయిపోతారు అని. लेकिन కానీ ये सब पढ़ाई में पक्की बात है ఈ చదువులోనైతే పక్కా విషయం అయ్యింది. कि अगर तुम जैसे मैं पढ़ाई पढ़ाता हूँ ఏమనంటే ఎలా అయితే నేను చదువుని చదివిస్తానో वैसे ही अगर रेगुलर అలాగే రెగ్యులర్ గా మరియు पंक्चुअल बन करके ये पढ़ाई पढ़ते रहोगे, పంక్చువల్ గా ఈ చదువును చదువుకుంటూ ఉన్నట్లయితే मैं गारंटी करता हूँ तुम राजपद जरूर पाओ। అప్పుడు నేను గ్యారంటీని ఇస్తాను, మీరు రాజ్య పదవిని తప్పకుండా పొందుతారని. ये राजाई की पढ़ाई और कोई नहीं पढ़ा सकता ఈ రాజాయి యొక్క చదువుని ఇంకెవ్వరు కూడా చదివించలేరు, सिवाय परमपिता परमात्मा की। పరంపిత పరమాత్మ తప్ప. और अनेक जन्मों के लिए देता है। మరియు అనేక జన్మల కోసం ఇస్తారు. तेरे दुनिया में हिस्ट्री में छोटे बड़े राजाएं हुए, హిస్టరీలోని చిన్న పెద్ద రాజులు ఉండేవారు. इन राजाओं को राजाई करना किसने सिखाया? ఈ రాజులకి రాజ్యాన్ని చేసేది ఎవరు నేర్పించారు? कोई कॉलेज खुला था? ఏదైనా కాలేజ్ అనేది తెరవబడిందా? मनुष्य गुरुओं ने कोई कॉलेज खोला మనుషు గురువులు ఏమైనా కాలేజీని తెరిచారా? राजा बनाने के लिए? రాజులుగా తయారు చేయడం కోసం లేదు. ये तो संगम युग में बाप आते हैं ఇదైతే సంగమయుగంలో తండ్రి వస్తారు, तो आकर के राजाई की पढ़ाई पढ़ाते हैं। అప్పుడు వచ్చి రాజీయుల యొక్క చదువుని చదివిస్తారు. ये राजयोग है। ఇది రాజయోగం అయ్యింది. इस राजयोग में ये राज भरा हुआ है। ఈ రాజయోగంలో ఈ రహస్యం అనేది నిండి ఉంది. तो अपनी इंद्रियों के ऊपर कैसे राजाई कर सकते हो? మీరు మీ ఇంద్రియాల మీద ఎలా రాజ్యం చేయగలుగుతారు? अपनी इंद्रियों को जितना कंट्रोल करेंगे उतना
తమ యొక్క ఇంద్రియాలని ఎంత కంట్రోల్ చేసుకుంటారో అంత जन्म जन्मांतर के लिए तुम बड़े राजा बने। జన్మ జన్మాంతరాల కోసం మీరు పెద్ద రాజుగా తయారవుతారు. या प्रैक्टिकल जीवन में अपने को देख सकते हो। లేక ప్రాక్టికల్ జీవనంలో మీరు మీరుని చూసుకోవచ్చు. మిమ్మల్ని सुबह से लेकर के शाम तक अपने को चेक करना है ఉదయం నుండి సాయంత్రం వరకు తమని తాము చెక్ చేసుకోవాలి. कि हमारी इंद्रियां कितना हमारे अपने कंट्रोल में रही। ఏమనంటే మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఎంత ఉన్నాయి. अगर कंट्रोल में है ఒకవేళ కంట్రోల్లో ఉన్నట్లయితే तो बाप भी खुश होगा। అప్పుడు తండ్రి కూడా ఖుషి అవుతారు, సంతోషిస్తారు. तुम बच्चों को पुरुषार्थ करना है ఇప్పుడు మీకు పిల్లలైన మీకు పురుషార్థమని చెయ్యాలి. क्या ఏంటి? स्व की इंद्रियों को कंट्रोल करने का స్వయం యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసేటటువంటి पुरुषार्थ करना है और दूसरों పురుషార్థమని చెయ్యాలి మరియు को करना है। ఇతరులకి చేయించాలి. औरों को समझाना है। लक्ष्मी नारायण के వేరే వారికి అర్థం చేయించాలి. चित्र के नीचे राधा कृष्ण को दिखाया गया। లక్ష్మీనారాయణ యొక్క చిత్రంలోని రాధాకృష్ణుల్ని కింద చూపించడం జరిగింది. क्यों दिखाया गया नीचे? ఎందుకు కింద చూపించడం జరిగింది? राधा कृष्ण के चित्र को लक्ष्मी नारायण के ऊपर क्यों नहीं दिखाया गया? రాధాకృష్ణుల యొక్క చిత్రాన్ని లక్ష్మీనారాయణ పైన ఎందుకని చూపించలేదు? हैं? हैं? राधा कृष्ण को लक्ष्मी नारायण के चित्र के नीचे इसलिए दिखाया गया है कि రాధాకృష్ణుల్ని లక్ష్మీనారాయణల చిత్రంలోని ఎందుకని చూపించడం జరిగింది అంటే रचयिता हमेशा ऊपर होता है రచయిత ఎప్పుడూ కూడా పైన ఉంటారు रचना మరియు రచన అనేది కింద ఉంటుంది. रचना कम पावर वाली होती है और रचयिता ज्यादा पावर वाला होता है। రచన అనేది తక్కువ పవర్ఫుల్ అయి ఉంటుంది మరియు రచయిత అనేది ఎక్కువ పవర్ఫుల్ అయి ఉంటారు మరియు రచన అనేది తక్కువ పవర్ఫుల్ అయి ఉంటుంది. इसलिए लक्ष्मी नारायण को ऊपर दिखाया है, అందువల్లనే లక్ష్మీనారాయణని పైన చూపించారు राधा कृष्ण को మరియు రాధాకృష్ణుల్ని नीचे बच्चे के रूप में दिखाया। కింద పిల్లల రూపంలో చూపించడం జరిగింది. इतनी सी बात भी वो तथाकथित मुखवंशावली ब्राह्मण नहीं समझ सकते। ఇంత విషయాన్ని కూడా తథాకథిత బ్రాహ్మణులు అర్థం చేసుకోలేకపోతున్నారు. उनकी बुद्धि में ये बात आती नहीं है। వారి బుద్ధిలోకి ఈ విషయం అనేది రానే రాదు. क्या ఏంటి? वो उल्टा समझते हैं और समझाते हैं। వారు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. वो समझाते हैं कि राधा कृष्ण जब बड़े हुए तो ये लक्ष्मी नारायण बन गए। వారు అర్థం చేసుకుంటారు, అనుకుంటారు రాధాకృష్ణులు ఎప్పుడైతే పెద్దవారయ్యారో అప్పుడు ఈ లక్ష్మీనారాయణలుగా తయారైపోయారని. అరే हमें बाबा ने लक्ष्य क्या दिया है? మనకి బాబా లక్ష్యాన్ని ఏమిచ్చారు? नर से नारायण बनने का लक्ष्य दिया है నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారా, లేక से प्रिंस बनने का लक्ष्य दिया है? నరుడి నుంచి ప్రిన్స్ గా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారా? नर से नारायण बनने का लक्ष्य दिया है। నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారు. अरे అరే हमें बाबा ने लक्ष्य क्या दिया है? మనకి బాబా లక్ష్యాన్ని ఏమి ఇచ్చారు? नर से नारायण बनने का लक्ष्य दिया है या నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారా, లేక नर से प्रिंस बनने का लक्ष्य दिया है? నరుడి నుంచి ప్రిన్స్ గా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారా? नर से नारायण बनने का लक्ष्य दिया है। నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారు. राधा कृष्ण के रूप में రాధాకృష్ణుల రూపంలోని जाकर के प्रिंस बनेंगे। మమ్మా బాబా రూపీ ఆత్మలు వెళ్ళి అవుతాయి. पहले प्रिंस के रूप में जन्म लेंगी और మొదట ప్రిన్సెస్ రూపంలోని జన్మను తీసుకుంటారు. తర్వాత बड़े होकर के फिर अपने माँ बाप का टाइटल अपने माँ बाप से लेंगी। పెద్దవారిగా అయిన తర్వాత తమ మాతాపితల యొక్క టైటిల్ ని తీసుకుంటారు. शिव बाबा से नहीं लेंगी। మాతాపితల నుండి తీసుకుంటారు, శివబాబా ద్వారా తీసుకోరు. और మరియు हमें इसी नर जीवन में మనం ఇదే నర జీవనంలోని साथ करके పురుషార్థంని చేసి अपनी इंद्रियों को कंट्रोल करके మన యొక్క ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకొని इसी जीवन में इसी विश्व में राजाई करने के हकदार बने। ఇదే జీవనంలోని ఇదే విశ్వంలోని రాజాయిని చేయడం కోసం హక్కుదారులుగా అవుతాం. सारा विश्व हमारे कंट्रोल में होगा। మొత్తం విశ్వం మన కంట్రోల్లో ఉంటుంది.
तो सारी दुनिया में एक भी मनुष्य ऐसा हिस्ट्री में नहीं हुआ जिस అలా అయితే హిస్టరీలోని ఒక్క మనుష్యుడు కూడా అటువంటి వాడు లేడు ने सारी दुनिया के ऊपर राज्य किया हो। ఎవరైతే మొత్తం ప్రపంచం మీద రాజ్యాన్ని చేశారేమో. भले हिटलर, मुसोलिनी, భలే హిట్లర్, ముసోలిని, नेपोलियन, नेपोलियन, इनका नाम गाया हुआ है। వీరి పేరు అనేది గాయనం చేయబడింది. बड़े महत्वाकांक्षी थे వీరు చాలా పెద్ద మహత్వాకాంక్షీలయ్యి ఉండేవారు. और उन्होंने आक्रमण करके कोशिश की कि सारी दुनिया को कंट्रोल कर ले। వారు ప్రయత్నం చేశారు, ఆక్రమణను చేసి మొత్తం విశ్వం మీద కంట్రోలింగ్ పవర్ అనేది చెయ్యాలని. लेकिन बाहुबल के आधार पर कोई भी विश्व का मालिक కానీ బాహుబలం ఆధారంగా ఎవరు కూడా విశ్వానికి యజమానులుగా नहीं बन सकता। అవ్వలేరు. ये तो परमात्मा बाप ही आकर के ऐसी पढ़ाई पढ़ाते हैं ఇదైతే పరమాత్ముడు తండ్రే వచ్చి అటువంటి చదువుని చదివిస్తారు. जिससे हम దీని ద్వారా మనం अहिंसा के आधार पर सारी दुनिया के ऊपर विश्व की बादशाही प्राप्त कर सकते हैं। అహింస ఆధారంగా మొత్తం విశ్వం మీద విశ్వం యొక్క అధికారం అనేది अहिंसा के आधार पर सारी दुनिया के ऊपर विश्व की बादशाही प्राप्त कर सकते हैं। అహింస ఆధారంగా మొత్తం ప్రపంచం మీద రాజ్యం అనేది చేయగలుగుతాము, ప్రాప్తించుకోగలుగుతాము విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని. हमें कोई भी हिंसा का आधार लेने की जरूरत नहीं है। మనకి ఏం హింస యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. मनसा हिंसा भी नहीं करनी है, మనసా యొక్క హింసని కూడా చేయకూడదు, वाचा से भी हिंसा नहीं करनी है, వాచా ద్వారా కూడా హింసని చేయకూడదు, और कर्मेंद्रियों से भी कोई प्रकार की हिंसा नहीं करनी है। మరియు కర్మేంద్రియాల ద్వారా కూడా ఎటువంటి ప్రకారాలైన హింసని చేయకూడదు. तो अभी तुमको दैवी गुण धारण करने हैं। అయితే ఇప్పుడు మీకు దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. टाइम तो लगता है। టైం అయితే పడుతుంది. एक तो ऐसी दुनिया का दिल से पूरा संन्यास करना है ఇప్పుడైతే అటువంటి ప్రపంచంని పూర్తిగా సన్యాసం చెయ్యాలి. जो दुखदायी दुनिया है, ఏదైతే దుఃఖదాయి ప్రపంచం అయ్యిందో, रावण संप्रदाय की दुनिया है। రావణ సంప్రదాయం యొక్క ప్రపంచం అయ్యిందో, रावण कहा जाता है रुलाने वाले को, రావణుడు అని ఏడిపించేవాడిని అనడం జరుగుతుంది. और राम कहा जाता है रमण कराने वाले को, खिलाने वाले को। మరియు రాముడు అని చెప్పి రమణం చేయించేటటువంటి వారిని మరియు నవ్వించేటటువంటి వారిని, सुख देने वाले को। సుఖాన్ని ఇచ్చేటటువంటి వారిని. तो हमें तो राम राज्य लाना है। మనకైతే రామరాజ్యాన్ని తీసుకురావాలి. राम राज्य लाने के लिए राम की पहचान जरूरी है। రామరాజ్యాన్ని తీసుకురావడం కోసం రాముడి యొక్క గుర్తింపు అనేది తప్పనిసరి అయ్యింది. रावण की भी पहचान जरूरी है। రావణుడి యొక్క గుర్తింపు కూడా తప్పనిసరి అయ్యింది. कहीं ऐसा न हो कि हम रावण के पंजे में फंस जाए। అలా ఏమైపోకూడదు, రావణుడి యొక్క గుప్పెట్లోని ఇరుక్కుపోయే విధంగా. तो राम क्या है और रावण क्या है? అయితే రాముడేమయ్యారు మరియు రావణుడేమయ్యారు? रावण है अनेक प्रकार की मतें देने वाला, రావణుడయ్యారు అనేక ప్రకారాలైన మతాలని ఇచ్చేటటువంటి వాడు. और राम है మరియు రాముడయ్యారు एक तरह की मत देने वाला। ఒక తరహా మతాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారు. कोई कोई दुकान ऐसी होती है కొన్ని దుకాణాలు ఈ విధమైనవి ఉంటాయి. तो उस पे लिखा होता है एक दाम, దానిలోనే వ్రాయబడి ఉంటుంది ఒకటే ధర. और कोई कोई दुकानदार ऐसे होते हैं మరియు కొంతమంది దుకాణదారులు అలాగా కూడా ఉంటారు, कि 10 बार चीज का दाम बदलेंगे। 10 సార్లు వస్తువు యొక్క ధరని మారుస్తూ ఉంటారు. एक मुख से अभी एक दाम बोलेंगे, एक घड़ी दूसरी घड़ी दूसरा दाम बोल देंगे। ఒక నోటితోని ఒక ధరని చెబుతారు, రెండో గడియలోని రెండో ముఖం ద్వారా వేరే ధరని చెబుతారు, तीसरी घड़ी में तीसरा दाम बोल देंगे। మూడో గడియలోని మూడో ధరని చెబుతారు. उनका दाम बदलता रहता है వారి యొక్క ధర అనేది మారుతూ ఉంటుంది, क्योंकि झूठे हैं। ఎందుకంటే అసత్యం వారయ్యారు. जो सच्चा होता है ఎవరైతే సత్యమైన వారు ఉంటారో उसे बार बार बात बदलने की दरकार नहीं होती। कहते అతనికి మాటి మాటికి మాటను మార్చవలసిన అవసరం అనేది ఉండదు. అంటారు, ये तो दो मुहा है। వీరు రెండు నాలుకలు ఉన్నవారు అని అంటారు. दो मुहा माने दो मुंह से
से बात करने वाला है। దూముహ అంటే రెండు నోట్ల ద్వారా మాట్లాడేటటువంటి, రెండు నాలుకల ద్వారా మాట్లాడేటటువంటి వారు అయ్యారు. इसलिए అందువలనే चित्र बनाए हुए हैं। చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. रावण का चित्र 10 मुखों का बनाया हुआ है। రావణుడి యొక్క చిత్రాన్ని 10 తలలది తయారు చేయబడి ఉంది. और ब्रह्मा का चित्र మరియు బ్రహ్మ యొక్క చిత్రం 5 मुखों का 4 मुखों का बनाया हुआ है। 4 ముఖాలది 5 ముఖాలది తయారు చేయబడి ఉంది. और कार्तिकेय का मुख మరియు కార్తికేయుడి యొక్క ముఖం 6 मुख वाला बनाया हुआ है। 6 ముఖాలది తయారు చేయబడి ఉంది. कहते हैं शंकर को 2 बच्चे थे। అంటారు శంకరుడికి 2 పిల్లలు ఉండేవారు. एक ज्ञानी तू आत्मा बच्चा था गणेश, ఒకరు జ్ఞానితో ఆత్మ పిల్లవాడయ్యాడు గణేశుడు. और दूसरा बच्चा था మరియు రెండో పిల్లవాడయ్యాడు कार्तिकेय। కార్తికేయుడు. कार्तिकेय को जो 6 मुख दिखाए गए हैं, కార్తికేయుడికి ఏదైతే 6 ముఖాలని చూపించడం वास्तव में జరిగిందో 6 बाद वाले जो धर्म आते हैं, అది నిజానికి తరువాత ఏవైతే 6 ధర్మాలు వస్తాయో, विधर्मी और विदेशी, విధర్మి మరియు విదేశీయులు, उन 6 मुखों की बातें करता है। ఆ 6 ముఖాల యొక్క మాటల్ని మాట్లాడతాడు. इस्लाम धर्म, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, क्रिश्चियन धर्म, క్రిస్టియన్ ధర్మం, संन्यास, సన్యాసి, ముస్లిం మరియు सिख धर्म। సిక్ ధర్మం. ये 6 धर्मों के लिए ఈ 6 ధర్మాల కోసం 6 मुख की बातें करता है। 6 ముఖాల యొక్క మాటలని మాట్లాడతాడు. कभी किसी को सपोर्ट करके बोलेगा, ఒకసారి ఒకరిని సపోర్ట్ చేసి మాట్లాడతాడు, कभी किसी को सपोर्ट करके बोलेगा। ఒక్కొక్కసారి వేరే వారిని సపోర్ట్ చేసి మాట్లాడతాడు. इसलिए उसको 6 मुख दिखाए गए। అందువల్లనే అతనికి 6 ముఖాలని చూపించడం జరిగింది. नाम क्या रख दिया है? పేరేం పెట్టడం జరిగింది? कार्तिक। కార్తీక్. क्या करे? ఏం చెయ్యాలి? टिक टिक बहुत करता है। టిక్ టిక్ చాలా చేస్తాడు. तो टिक टिक करने से कभी स्वर्ग स्थापन नहीं हो सकता। అయితే టిక్ టిక్ వ్యర్థ ప్రలాపాన్ని చేసినట్లయితే ఎప్పుడూ కూడా స్వర్గం అనేది తయారవ్వదు. बाप आते हैं बताते हैं बच्चे, తండ్రి వస్తారు చెబుతారు పిల్లలు, अब मैं जो बताता हूँ तुमको वही तुम दूसरों को बताओ। నేనేదైతే మీకు చెబుతానో అదే వేరే వారికి చెప్పండి. उसमें अपनी मनमत मिक्स करके सुनाने की बात नहीं है। దానిలోని మీకు మీ మన్మతాన్ని మిక్స్ చేసి చెప్పేటటువంటి విషయం అనేది లేదు. मनमत से मनमतन या द्वारा मनुष्यों की मत से లేక మనుష్యుల మతం ద్వారా रावण राज्य बनता है, రావణ రాజ్యం తయారవుతుంది. और मेरी मत पर चलने से మరియు నా మతం సలహా ద్వారా నడిచినట్లయితే राम राज्य बनता है। రామరాజ్యం తయారవుతుంది. तुम खुद राम राज्य स्थापन नहीं करते हो, మీరు స్వయం రామరాజ్యాన్ని స్థాపన చెయ్యరు. श्रीमत पर तुम राम राज्य स्थापन करते हो। శ్రీమతం మీద మీరు రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. तो ऐसी दुखदायी दुनिया का पूरा संन्यास करना है। అయితే అటువంటి దుఃఖధామం యొక్క దుఃఖదాయి ప్రపంచం యొక్క సన్యాసాన్ని పూర్తిగా చెయ్యాలి. बुद्धि भी कहती है బుద్ధి కూడా అంటుంది कि अब ये पुरानी दुनिया है, ఇది ఇప్పుడు పురాతన ప్రపంచం అయ్యింది, तामसी दुनिया है। తామసీ ప్రపంచం అయ్యింది. अभी हम अपने घर जाते हैं, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తాం. हमारा बाबा आया हुआ है, మన బాబా వచ్చి ఉన్నారు. सारा दिन बाबा याद पड़ना चाहिए। రోజంతా కూడా బాబా జ్ఞాపకం ఉండాలి. क्या ఏంటి? सारा दिन बाबा को याद करें? మొత్తం రోజంతా బాబాని జ్ఞాపకం చేసుకోవాలా? फिर మరి पेट पूजा कैसे करें? పొట్ట పూజ అనేది ఎలా చేసుకుంటాం? है? पेट पूजा करने की दरकार है या नहीं है? పొట్ట పూజ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? है। ఉంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఉందా? बाप तो कहते हैं తండ్రి कि అయితే मेरे అంటారు बच्चे भूखों नहीं मर सकते, నా పిల్లలైతే ఆకలితో చనిపోలేరు. फिर पेट पूजा की हमको क्या दरकार మరి పొట్ట పూజకి అవసరం మనకేముంది? है? कहते हैं कि नहीं कहते हैं? అంటారా లేక అనరా? बाप कहते हैं मेरे बच्चे भूख नहीं मर सकते, తండ్రి అంటారు నా పిల్లలు ఆకలితో చనిపోరు. सर्वसेवल बच्चे कब भूख मर न सके। సర్వీసేబుల్ పిల్లలు ఎప్పుడూ కూడా ఆకలితో చనిపోలేరు. जो ईश्वरीय सेवा में नहीं लगे हुए होंगे ఎవరైతే ఈశ్వరీయ సేవలో ఉండరో वो भूख मर सकते हैं। వారు ఆకలితో చనిపోవచ్చు. क्यों? ఎందుకని? क्योंकि बताया दिया है ఎందుకంటే చెప్పేశారు आगे चल करके सब धंधों में नुकसान
नुकसान होने वाला है। ముందుకు వెళ్లే కొలది అన్ని వృత్తుల్లోని అన్ని వ్యాపారాల్లోని తప్పకుండా నష్టం అనేది జరుగుతుంది. सब धंधों में है नुकसान सिवाय एक ईश्वरीय धंधे के। అన్ని వ్యాపారాలలోని నష్టం అనేది ఉంది, కేవలం ఈశ్వరీయ వ్యాపారంలో తప్ప. ईश्वरीय धंधा ऐसा बढ़ेगा दुनिया में ఈశ్వరీయ వ్యాపారం అనేది ప్రపంచంలో ఎలా పెరుగుతుంది అంటే कि जिसमें पैसे की भरमार हो जाएगी। దానిలోని డబ్బులు అనేవి పోగు చేయబడిపోతాయి, ఎక్కువైపోతాయి, పెరిగిపోతాయి. सारी दुनिया का सोना चांदी तुम्हारे चरणों में आकर के गिरे। మొత్తం ప్రపంచం యొక్క వెండి బంగారం అంతా కూడా మీ చరణాలలోకి వస్తుంది. तो कौन सा धंधा करना चाहिए అయితే ఏం వ్యాపారాన్ని చెయ్యాలి है? మరి? और करते कौन सा కానీ ఏం చేస్తారు? है? अभी भी ఇప్పుడు కూడా भारत के अंदर देख लो चाहे दूसरे देशों में భారత్లో చూసినా కూడా లేక వేరే దేశాల్లో చూసినా కూడా जो भी कल कारखाने हैं पुराने पुराने चलने वाले ఏదైతే కర్మాగారాలు అవి ఉన్నాయో పురాతనమైనవి నడిచేటటువంటివి सब बंद होते जा रहे हैं। అవన్నీ కూడా బంద్ అయిపోతూ ఉన్నాయి. जो धंधा दौड़ी करते हैं वो जानते हैं ఎవరైతే వృత్తి వ్యాపారాలు అవి చేస్తూ ఉన్నారో వారికి తెలుసు कि छोटे छोटे धंधों में अब कोई कुछ फायदा होता नहीं है। చిన్న చిన్న వ్యాపారాలలోని ఇప్పుడు ఎవరికి కూడా లాభం అనేది లభించడం లేదు. जो बड़े बड़े धंधे चल रहे हैं ఏదైతే పెద్ద పెద్ద వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయో लेवल पर పెద్ద లెవెల్లోని उनमें फायदा हो रहा है। దానిలోని ఫలితాలు అనేవి అవుతున్నాయి. वो फायदा जो होता है ఆ ఫలితం అయితే ఏదైతే లభిస్తుందో गरीबों को गरीब बनाता जा रहा है అది బీదవారిని బీదవారిగా తయారు చేస్తూ ఉన్నాయి और మరియు साहूकारों को షాహుకారుల్ని साहूकार बनाता जा रहा है। షాహుకారులుగా తయారు చేస్తూ ఉన్నాయి. ये कब तक चलेगा? ఇప్పుడు లాస్ట్ కి ఇది ఎంతవరకు నడుస్తుంది? లాస్ట్ కి ऐसी स्थिति एक दिन आ जाएगी ఒక రోజు ఎటువంటి స్థితి అనేది వచ్చేస్తుంది అంటే जो मारा मारी शुरू हो जाएगी। అప్పుడు కొట్లాట్లు ప్రారంభమైపోతాయి. इसलिए बोला है मुरली में అందువల్లనే మురళిలో అన్నారు, जब विनाश शुरू होगा ఎప్పుడైతే వినాశనం అనేది ప్రారంభమవుతుందో అప్పుడు पहले पहले अकाल पड़ेगा। మొట్టమొదట కరువు అనేది పడుతుంది. अकाल ऐसे ही नहीं कि बिल्कुल बरसात नहीं होती है तो ही अकाल पड़ता है। కరువు అలాగే కాదు, అస్సలు వర్షం పడకపోతేనే కరువు అనేది పడుతుంది అని కాదు. बहुत ज्यादा बरसात हो जाए तो भी अकाल हो जाए क्योंकि ఎక్కువ వర్షం పడిపోయినా కూడా అప్పుడు కూడా కరువు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు कुछ पैदा नहीं होगा। ఎప్పుడు ఏమీ కూడా పండవు. बेमौसम बरसात हो जाती है तो भी कुछ पैदा नहीं होता। కాలం లేకుండా సమయం లేకుండా ఒకవేళ వర్షం పడిపోయినా కూడా అప్పుడు కూడా ఏమీ పండదు. और अकाल मालूम नहीं पड़ता है మరియు కరువు అనేది తెలియదు. क्योंकि गवर्नमेंट समझती है अगर हम अकाल अभी घोषित कर देंगे ఎందుకంటే గవర్నమెంట్ అనుకుంటుంది ఇప్పుడు మేము కరువు ఘోషితం చేసేసినట్లయితే तो गवर्नमेंट అప్పుడు గవర్నమెంట్ पापाचारी साबित हो जाती है। పాపాచారిగా రుజువైపోతుంది. अपने भारतीय शास्त्रों में तो ये लिखा हुआ है మన భారతీయ శాస్త్రాల్లో అయితే ఇది వ్రాయబడి ఉంది, कि जो दुराचारी राजा होता है उसके राज्य में अकाल पड़ता है। ఎవరైతే దురాచారి రాజా ఉంటారో ఆ రాజ్యంలోని కరువు అనేది పడుతుంది. इसलिए भारत की गवर्नमेंट అందువల్లనే భారతీయ గవర్నమెంట్ अकाल घोषित नहीं करती है। కరువు అనేది ఘోషితం చేయదు. अगर सच्चे अर्थों में पूछा जाए तो ఒకవేళ సత్యమైన అర్థంలోని ఒకవేళ అడిగినట్లయితే अभी भी पड़ा हुआ है। కరువు అనేది ఇప్పుడు కూడా పడి ఉంది. आखिर कब तक छुपाएंगे? లాస్ట్ కి ఎంతవరకు దాచిపెడతారు? आगे चल करके अकाल घोषित करना पड़ेगा। ముందుకు వెళ్లే కొలది కరువు అనేది ఘోషితం చేయాల్సి ఉంటుంది. पानी की बूंद भी नहीं मिलेगी लोगों को। నీటి బొట్టు కూడా జనానికి లభించదు. नोटों की गड्डियां पड़ी रहेंगी, इतनी महंगाई बढ़ जाएगी। నోట్ల కట్టలు పడి ఉంటాయి, ఎంత ధరలు పెరిగిపోతాయి అంటే और खाने के लिए अन्न नहीं मिलेगा। తినడానికి అన్నం అనేది లభించదు.
बाप के बच्चे भूख नहीं मर सकते। కానీ తండ్రి యొక్క పిల్లలు ఆకలితో మరణించలేరు. अभी भी खिचड़ी खाते हैं, ఇప్పుడు కూడా కిచిడీని తింటారు, మరియు అప్పుడు కూడా आराम से खिचड़ी खाएंगे। కిచిడీని తింటూ ఉంటారు ఆరాంగా. दुनिया के जो झूठे झूठे धंधे हैं, ప్రపంచం యొక్క ఏవైతే అసత్యమైన వ్యాపారాలు ఉన్నాయో, झूठे झूठे धर्म संप्रदाय फैले हुए हैं, అసత్యపు ధర్మ సంప్రదాయాలు ఏవైతే వ్యాపింపబడి ఉన్నాయో, उनमें पैसे की कमी नहीं पड़ती कभी भी। దానిలోని ఎప్పుడూ కూడా డబ్బులకి లోటు అనేది ఎప్పుడూ ఉండదో. तो शिव बाबा आकर के तो सच्चाई का धंधा करता है। శివబాబా వచ్చి అయితే సత్యమైన వ్యాపారాన్ని చేస్తారు, सत्य ज्ञान सुनाता है, सत्यों की स्थापना करता है। సత్య జ్ఞానాన్ని వినిపిస్తారు, సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. उसमें पैसे की कमी पड़ने की कोई बात नहीं हो सकती। దానిలోని డబ్బుల కోసం లోటు అనేది పడేది, ఆ విషయం అనేది ఎప్పుడు కూడా ఉండదు. तो बाबा आया हुआ है, అయితే తండ్రి వచ్చి ఉన్నారు. तुम बच्चों को सारा दिन बाबा बाबा याद आना चाहिए। పిల్లలైన మీకు మొత్తం రోజంతా కూడా బాబా బాబా గుర్తుండాలి. अभी यहाँ दैवी गुण धारण करने हैं, इस समय तुम ये धारण करेंगे ఇప్పుడు ఈ దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. ఈ సమయంలో మీరు ఈ దైవీ గుణాలని ధారణ చేసినట్లయితే तो फिर वो संस्कार साथ जाएंगे। అప్పుడు ఆ సంస్కారాలు మీ తోడులో వెళ్తాయి. जैसे बाबा मिलिट्री के लिए समझाते हैं ఏ విధంగానైతే బాబా మిలిటరీ కోసం అర్థం చేయిస్తారు, कि वो मिलिट्री वाले संस्कार ले जाते हैं, ఏమనంటే ఆ మిలిటరీ వాళ్ళు సంస్కారాలని తీసుకొని వెళ్తారు. यहाँ लड़ाई में मरते हैं ఇక్కడ యుద్ధంలో మరణిస్తారు, तो वहाँ भी जाकर के जन्म लेते हैं और फिर మరియు అక్కడికి వెళ్లి కూడా జన్మను తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు मिलिट्री में भर्ती हो जाते हैं। మిలిటరీలోని మళ్ళీ భర్తీ అయిపోతారు. उनके संस्कार ही ऐसे पड़ जाते हैं, వారి యొక్క సంస్కారాలే ఆ విధంగా పడిపోతాయి. उन्हें लड़ाई लड़नी ही लड़नी है। వారికి యుద్ధం చెయ్యాలంటే చెయ్యాలి. तुम्हारी भी रूहानी मिलिट्री है, మీది కూడా ఆత్మిక మిలిటరీ అయ్యింది. तुम कोई हिंसक युद्ध नहीं लड़ते हो, మీరు హింసకి యుద్ధాన్నేమి యుద్ధం చెయ్యరు. तुम्हारा रूहानी युद्ध है। మీది ఆత్మిక యుద్ధం అయ్యింది. रूहानी युद्ध ఆత్మిక యుద్ధం रूह की पावर से लड़ा जाता है। ఆత్మిక పవర్ ద్వారా యుద్ధం చేయటం జరుగుతుంది. देह की कर्मेंद्रियों से नहीं लड़ा जाता। దేహం యొక్క కర్మేంద్రియాలతోని యుద్ధం చేయటం అనేది జరగదు. देह దేహం और रूह మరియు ఆత్మ ये दोनों अलग अलग चीजें। ఈ రెండు వేరు వస్తువులయ్యాయి. रूह सूक्ष्म है ఆత్మ రూహ్ సూక్ష్మమయ్యింది, और देह स्थूल है। మరియు దేహం స్థూలమయ్యింది. देह 5 तत्वों की चीज है దేహం పంచతత్వాల వస్తువయ్యింది, और रूह మరియు ఆత్మ मन बुद्धि और संस्कार का समुच्चय है। మనసు బుద్ధి సంస్కారాల యొక్క సముచ్చయ. और रूह को पहचान देने वाला మరియు ఆత్మ యొక్క గుర్తింపునిచ్చేటటువంటి వారు, పరిచయాన్ని ఇచ్చేటటువంటి వారు रूहानी बाप। ఆత్మిక తండ్రి. वो रूहानी बाप आकर के हमको बता रहा है ఆ ఆత్మిక తండ్రి వచ్చి మనకి చెబుతున్నారు, कि बच्चे పిల్లలు सुबह उठो तो सबसे पहले क्या याद आना चाहिए? ఏమనంటే ఉదయాన్నే లేచిన తర్వాత మీకు ఏం గుర్తుండాలి? अपनी आत्मा याद आए। మన యొక్క ఆత్మ అనేది గుర్తు రావాలి. ये आत्मा का फाउंडेशन ఈ ఆత్మ యొక్క ఫౌండేషన్ सवेरे अमृत वेले अगर पक्का डाल लेंगे तो ఉదయాన్నే ఈ ఫౌండేషన్ అనేది పక్కాగా వేసేసినట్లయితే అప్పుడు రోజంతా सारा दिन आत्मा की और परमात्मा की याद सहज होती जाएगी। ఆత్మ యొక్క జ్ఞాపకం మరియు పరమాత్ముడి యొక్క జ్ఞాపకం అనేది రోజంతా సహజంగా ఉంటుంది. स्वस्थिति बनावेंगे స్వయం స్థితిని తయారు చేసినట్లయితే तो परिस्थिति से दूर रहेंगे। అప్పుడు పరిస్థితి నుండి దూరంగా ఉంటారు. परिचिंतन होता है उससे పరచింతన అవుతుంది, दूर रहेंगे। దాని నుండి కూడా దూరంగా ఉంటారు. परेशानी से दूर रहेंगे। ఇబ్బందుల నుండి దూరంగా ఉంటారు. कहते भी हैं అంటారు కూడా, हम बहुत परेशान हैं। మేము చాలా దుఃఖీలుగా ఉన్నాము. इसका मतलब దీని అర్థమయ్యింది, आत्मा की स्थिति की शान में नहीं है। ఆత్మిక టీవీలోని లేరు. अगर आत्मिक स्थिति की शान में रहे ఆత్మిక స్థితి యొక్క టీవీలో ఉన్నట్లయితే सारी परेशानी हल्की हल्की दिखाई पड़ती। అన్ని ఇబ్బందులు తేలికగా కనిపిస్తాయి. जैसे कोई हवाई जहाज में ऊपर चला जाता है
ఏ విధంగానైతే ఎవరైనా విమానంలో పైకి వెళ్ళిపోతారు, तो नीचे की चीजें छोटी छोटी दिखाई पड़ती है। అప్పుడు కింద వస్తువులన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగా కనిపిస్తాయి. ऐसे ही అలాగే अगर रूहानी स्टेज बना ली जाए, ఆత్మిక స్టేజ్ని తయారు చేసేసుకున్నట్లయితే, आत्मिक स्टेज बना ली जाए, तो इस ఆత్మిక స్టేజ్ని తయారు చేసేసుకున్నట్లయితే అప్పుడు दुनिया की बड़े से बड़ी परेशानी ఈ ప్రపంచం యొక్క పెద్ద ఇబ్బందులు కూడా छोटी छोटी हल्की हल्की दिखाई पड़े। చాలా చిన్న చిన్నగా, చాలా తేలికగా కనిపిస్తాయి. तो अभी बाप आए हैं हल्का बनाने के लिए, అయితే ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు తేలికగా తయారు చేయడం కోసం. वो खुद भी हल्का फुल्का है అతను కూడా చాలా తేలికైన వారయ్యారు. और हमको भी आकर के మరియు మనల్ని కూడా వచ్చి हल्का फुल्का बनाता है। తేలిక వారిగా తయారు చేస్తారు. वो सन्यासी होते हैं, ఆ సన్యాసులు ఉంటారు, सन्यास करते हैं घरवार का, గరగృహస్థం యొక్క సన్యాసాన్ని చేస్తారు. जंगल में चले जाते हैं, అడవుల్లోకి వెళ్ళిపోతారు. जंगल में चले जाते हैं, అడవుల్లోకి వెళ్ళిపోతారు. फिर भी खाते क्या है, అయినా కూడా ఏం తింటారు? कहाँ से आता है उनके पास खाना వారి దగ్గర భోజనం అనేది ఎక్కడి నుండి వస్తుంది? है? भगवान उनको खाना दे देते हैं భగవంతుడు వారికి భోజనాన్ని ఇచ్చేస్తారా, या कोई लाते हैं उनके पास खाना बना करके? లేక భోజనాన్ని తయారు చేసి ఎవరైనా వారి దగ్గరికి తీసుకొని వస్తారా? है? गृहस्थी लोग గృహస్థీయులు शहरों से, నగరాల నుండి, गांव से గ్రామాల నుండి अगर उनके पास ले जाते हैं, భోజనాన్ని తయారు చేసి వారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. तो गृहस्थियों का खाना खाएंगे, अन्न खाएंगे, అయితే గృహస్థీయుల యొక్క భోజనాన్ని తిన్నట్లయితే, అన్నాన్ని తిన్నట్లయితే तो मन कैसा बनेगा? అప్పుడు మనసు అనేది ఏ విధంగా తయారవుతుంది? है? गृहस्थ की जो कीचड़ पट्टी की दुनिया से आया बना हुआ अन्न है, वो उनकी बुद्धि को खराब करेगा कि नहीं करेगा? గరగృహస్థం అనే మురికి కోపం యొక్క భోజనం అనేది వారికి తిన్నట్లయితే, లభించినట్లయితే వారి బుద్ధి అనేది పాడవుతుందా లేక పాడవదా? तो उनको जन्म कहाँ मिलता है? అయితే అప్పుడు వారికి జన్మ అనేది ఎక్కడ లభిస్తుంది? गृहस्थियों के पास जन्म लेना पड़ता है। గృహస్థీయుల దగ్గర జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. माना అనగా सिर्फ घर बार छोड़ देने से काम नहीं चलेगा। కేవలం ఇల్లు వాకిలి విడిచిపెట్టినట్లయితే పని అనేది జరగదు. संग दोष సంగదోషం, और अन्न दोष, మరియు ये అన్నదోషం, दोनों त्यागने पड़े। ఈ రెండూ కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. संग दोष कैसे त्यागे? సంగదోషాన్ని ఏ విధంగా త్యాగం చేయాలి? हम बुद्धि से एक बाप का संग करें। మనం బుద్ధితోని ఒక్క తండ్రి యొక్క సాంగత్యాన్ని చేయాలి. इस दुनिया में सब झूठे हैं, ఈ ప్రపంచంలో అందరూ కూడా అసత్యమయ్యారు. झूठों को याद करेंगे అసత్యం వారిని యాది చేసినట్లయితే तो झूठे बनेंगे। అప్పుడు అసత్యంగా తయారవుతాం. एक सत्य बाप को याद करेंगे, ఒక్క సత్యమైన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు सच्चे बनेंगे। సత్యంగా తయారవుతాం. संग दोष टूटता जाएगा సంగదోషం అనేది విడిపోతూ ఉంటుంది. और अन्न दोष, మరియు అన్నదోషం, अन्न दोष के लिए जितना हो सके అన్నదోషం కోసం ఎంత వీలైతే అంత, जो ज्ञान में चलने वाली आत्माएं हैं, ఎవరైతే జ్ఞానంలో నడిచేటటువంటి ఆత్మలు ఉంటారో उनका भी कोई ठिकाना नहीं। వారి యొక్క స్థావరం కూడా ఏమీ లేదు. क्योंकि हम किसी के साथ साथ पीछे पीछे नहीं फिरते हैं ఎందుకంటే మనం వారి తోడులోని వారి వెనకే నడవము, कि कौन कैसा पुरुषार्थी है। తిరగము. ఎందుకంటే ఎవరు ఎలాంటి పురుషార్థులు అనేది. हाँ, अपने घर परिवार में तो हम 24 घंटे देखते हैं, మన ఇంట్లోనైతే, గృహస్థ పరివారంలోనైతే 24 గంటలు కూడా తిరుగుతాం, ఉంటాము, साथ में रहते हैं। తోడులో ఉంటాము. तो अगर उनकी धारणा अच्छी है तो उनके हाथ का बना हुआ भोजन ले सकते हैं। ఒకవేళ వాళ్ళ ధారణ అనేది మంచిగా ఉన్నట్లయితే వారి చేతులతో చేసిన భోజనాన్ని తీసుకున్నా కూడా ఏమీ నష్టం అనేది ఉండదు. धारणा अच्छी नहीं है ధారణ మంచిగా లేకపోయినట్లయితే तो भोजन बनाने में आजकल देर नहीं लगती। ఈ రోజుల్లో భోజనాన్ని తయారు చేయడంలోని ఆలస్యం అనేది అవ్వదు. कुकर निकला है, కుక్కర్ వెలువడింది, 10 मिनट में भोजन तैयार कर देता। 10 నిమిషాలలో భోజనాన్ని తయారు చేసేస్తుంది. उसमें दाल डालो, चावल डालो, आलू डालो, దానిలోని బియ్యాన్ని వేయండి, పప్పును వేయండి,
బంగాళాదుంపలను వేయండి, 10 मिनट में तैयार हो जाता है। 10 నిమిషాల్లో తయారైపోతుంది. तो भोजन की कोई ऐसी समस्या नहीं है। అయితే భోజనం యొక్క అటువంటి సమస్య అనేది ఏమీ లేదు. तो कोई कहते हैं కొంతమంది అంటారు, भोजन बनाना नहीं आता। ఏమనంటే మాకు భోజనాన్ని తయారు చేయడం రాదు. अरे అరే, मनुष्य क्या नहीं कर सकता है? మనుషులు ఏం చేయలేరు? मनुष्य दुनिया के सारे काम करता है, మనుషులు ప్రపంచంలో అన్ని పనుల్ని చేస్తారు, भोजन बनाना नहीं सीख सकता है। మరి భోజనాన్ని తయారు చేయడం నేర్చుకోలేరా? बहानेबाजियां कर लेते हैं। సాకుల్ని చెప్పేస్తూ ఉంటారు. कोई कहते हैं हमें 10-15 दिन के लिए बाहर जाना पड़ता है। కొందరు అంటారు మాకు 10-15 రోజులకి బయటకు వెళ్లాల్సి ఉంటుంది, 5-5 दिन हमें बाहर रहना पड़ता है। 5 రోజులు మాకు బయట ఉండాల్సి ఉంటుంది. बाप कहते हैं తండ్రి అంటారు कि तुम डबल रोटी और दूध से भी काम चला सकते हो। మీరు డబల్ రోటీ మరియు పాలుతోని కూడా పని తీసుకోవచ్చు, फलों पर भी काम चला सकते हो। పళ్ళ మీద కూడా పండ్ల మీద కూడా కార్యాన్ని నడిపించవచ్చు. कोई आत्मा हर जाए तो कच्ची सब्जी पर भी काम चला सकती है। ఒకవేళ ఎవరైనా అలవాటు పడిపోయినా కూడా పచ్చి కాయగూరల మీద కూడా తిని నడిపించవచ్చు. जितना कायदा ఎంత నియమము उतना फायदा। అంత ఫలితం. अभी तो बहुत थोड़ा समय रह गया है। ఇప్పుడైతే చాలా తక్కువ సమయం అనేది మిగిలి ఉంది. अभी अगर ध्यान नहीं दिया ఇప్పుడు ఒకవేళ ధ్యాస పెట్టకపోయినట్లయితే तो हमेशा के लिए అప్పుడు ఎల్లప్పుడు కోసం संस्कार पक्के हो जाएंगे। అప్పుడు సంస్కారాలు అనేవి పక్కాగా అయిపోతాయి. जन्म जन्मांतर के संस्कार पक्के हो जाएंगे, अन्न दोष और संग दोष के। फिर అన్న దోషం మరియు సాంగత్యపు దోషంది జన్మ జన్మాంతరాల కోసం పక్కాగా అయిపోతాయి. మళ్ళీ అప్పుడు नीचे गिरते रहेंगे। కింద పడిపోతూ ఉంటాము. द्वापर युग से नीचे गिरना शुरू होता है। ద్వాపరయుగం నుండి కింద పడడం మొదలవుతుంది. संघ के रंग में आना शुरू होता है दूसरे धर्मों के। धर्म ఇతర ధర్మాల వారి యొక్క సాంగత్యపు రంగులోకి రావడం జరుగుతుంది. पिताओं के संग में आते हैं, ధర్మపితల యొక్క సాంగత్యం రంగులోకి వస్తారు, फॉलोअर्स के संग में आते हैं। వారి యొక్క ఫాలోవర్స్ యొక్క సాంగత్యం రంగులోకి వస్తారు. हिंदू ही कन्वर्ट होकर के दूसरे दूसरे धर्मों में जाते हैं। హిందువులే కన్వర్ట్ అయ్యి వేరే వేరే ధర్మంలోకి వెళ్తారు. तो ऐसा न हो అయితే అలా ఏమీ అయిపోకూడదు. कि कन्वर्ट होने वाली आत्माएं बनते रहे। कभी మనం కూడా కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలుగా అవుతూ ఉన్నట్లయితే मुसलमान बने, कभी क्रिश्चियन बने, ఒకసారి ముసల్మాన్లుగా తయారైపోయాము, ఒకసారి క్రిస్టియన్లుగా తయారైపోయాము, कभी सिख बने, कभी ईसाई ఒకసారి సిక్కులుగా అయిపోయాము, बने। ఒకసారి ఈసాయిలుగా అయిపోయాము. కాదు, अपने धर्म में रहना अच्छा, మన ధర్మంలో ఉండడం మంచిది, दूसरे धर्म में रहना अच्छा नहीं है। రెండో ధర్మంలో ఉండడం మంచిది కాదు. स्वधर्मे निधर्म से परधर्मो भयावह। స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. अपने धर्म जो है सुखदायी होता है। మన ధర్మం అనేది సుఖదాయి అయి ఉంటుంది. अपना धर्म वो है మన ధర్మం ఏమయ్యింది అంటే परमात्मा बाप आकर के स्थापन करते ఏదైతే పరమాత్ముడు తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. हैं। और पराये धर्म वो है जो मनुष्य गुरु आकर के स्थापन करते हैं। అయితే పరాయి ధర్మాలు ఏవయ్యాయి అంటే ఏవైతే మనుషు గురువులు వచ్చి స్థాపన చేస్తారు. ओम शांति। ఓం శాంతి. इसके फंक्शन में తినకపోతే బాగుండదు. ఎవరైనా చనిపోయినప్పుడు పెళ్ళైనప్పుడు ఏ ఫంక్షన్ ఎవరైనా చనిపోయినప్పుడు పెళ్ళైనప్పుడు మాతాజీ ప్రశ్న అడిగారు, తినకపోతే బాగుండదు ఫంక్షన్లోని కానీ పెళ్ళిళ్ళలో కానీ అని చెప్పి. शादी हो या तो कोई वो शादियों में जाकर के कोई सेवा कर पाए? ఆ వివాహాల్లోకి వెళ్ళి ఎవరైనా సేవన చేయగలిగారా? शादियों में जाते हैं, వివాహాల్లోకి వెళ్తారు. शादी में जाने का लक्ष्य क्या होता है हमारा? వివాహాల్లోకి వెళ్ళేటటువంటి లక్ష్యం అనేది మనది ఏముంటుంది? कि हम शादी में जाकर के कोई की सेवा करके आए। ఏమనంటే వివాహంలోకి వెళ్ళి మనం ఎవరికైనా సేవని చేసి వద్దాము. तो सेवा करके किसी को निकाल के लाए आज तक? ఈ రోజు వరకు ఎవరైనా వివాహంలోకి వెళ్ళి సేవని చేసి తీసుకొచ్చారా? है? नहीं लाई ना। తీసుకురాలేదు కదా. तो शादी से हमारा क्या लेना देना? అయితే వివాహం ద్వారా మనకి ఇచ్చిపుచ్చుకోవడం ఏముంది?
ఇప్పుడు వివాహం ద్వారా మనకి ఇచ్చిపుచ్చుకోవడం ఏమీ లేకపోయినట్లయితే అక్కడికి వెళ్ళి ఫలితం ఏమనేది ఉంది? शादी में जाएंगे अन्न दोष और संग दोष तो लगेगा। వివాహంలోకి వెళ్ళినట్లయితే అన్నదోషం సంఘదోషం అనేది అంటుకుంటుంది.